యా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నాము అంటే దానికంటూ ఒక కారణం ఉండిద్ది. దుఃఖపడుతూ ఉన్నాము అంటే దానికంటూ ఒక కారణం ఉండిద్ది. కారణం లేక ఏది కూడా ఉండదు. నేను అడిగాను మిమ్మల్ని అందరినీ, ఎంతమంది సంతోషంగా ఉన్నారని. సంతోషంగా ఉన్న వారందరూ కూడా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పారు. ఎందుకు సంతోషంగా ఉంది చెప్పాలి. ఎందుకు సంతోషంగా ఉంది? నా మాట అర్థమైందా? హల్లెలూయా. నా మాట అర్థం కాలేదు అన్న వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే ఇక్కడే ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉంది? హల్లెలూయా. చెప్పరేంటి నోర్లు తెరిచి? ఉపవాస దినాలయ్యా, దేవుని సన్నిధిలోనే నిత్య సంతోషం ఉన్నదయ్యా. ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఉపవాసంతో మేము దేవుని మందిరానికి వచ్చామని చెప్పాలి కదా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించునుగాక. ఈరోజు మరి చక్కగా ఉపవాస దినాలు 2 దినాలు మరి ఏర్పాటు చేసుకోవటానికి ప్రభువు కృప చూపించారు. దైవ సేవకులను దేవుడు మన మధ్యకు నడిపించారు. ఒక దైవ సేవకుడు మనకు పరిచయస్తులే. ఆ దైవ సేవకులు ఏలూరి ప్రాంతం నుండి వచ్చిన దైవ సేవకులు మనందరికీ కూడా పరిచయస్తులే. అన్నయ్య మన మధ్యలో వాక్యాన్ని కూడా పంచుకున్నారు. గొప్ప పరిచర్య ఏలూరు ప్రాంతం దగ్గర కోవల్లో అన్నయ్య చేస్తూ ఉన్నారు. అన్నయ్య వచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు అన్నయ్య. అదేవిధంగా ఇంకో సేవకులు మీరు ఎప్పుడు చూడలే, ఇదే మొట్టమొదటిసారి చూడటం, ఇదే మొట్టమొదటిసారి ఈ యొక్క చంద్రాల రావటం అన్నయ్య మరి ఈ యొక్క ప్రాంతానికి రావటాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అన్న గురించి ఒక 2 మాటలు చెప్పి నేను అన్నకి సమయాన్ని అప్పగిస్తాను. కొద్ది కాలంలోనే నాకు అన్న పరిచయం అయింది. బైబిల్ కాలేజీ స్టూడెంట్లో సూపర్ సీనియర్ అన్నయ్య. కొద్ది కాలంలోనే ఆ ఏలూరు నుండి వచ్చిన ఆ దైవ సేవకుల ద్వారా అన్నయ్య పరిచయం అయ్యారు. కొద్ది కాలంలో పరిచయమైన ఆ పరిచయం ద్వారా ఎన్నో ఆత్మీయ విషయాలు అన్న దగ్గర నుండి నేర్చుకున్నాను. సంఘాన్ని ఏ విధంగా నడపాలో, సేవకుడిగా ఏ విధంగా ఉండాలో, కుటుంబం పట్ల ఏ విధంగా వ్యవహరించాలో, ప్రతి విషయాలు కూడా ప్రతి ఒక్కటి కూడా పోసగుచ్చినట్లుగా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా నా ఆత్మీయ జీవితం గురించి, కుటుంబం పట్ల, సంఘం పట్ల ఒక కాపరిగా ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలో ప్రతి విషయం కూడా ఆ అన్న నాతో చెప్తూ ఆత్మీయంగా నన్ను బలపరుస్తూ ఉంటాడు. ఒక గమ్మత్తైన విషయం చెప్పాలంటే, ఎంగేజ్మెంట్ అయిన కొత్తలో నా భార్యతో మాట్లాడేటప్పుడు గంటన్నర మాట్లాడేవాళ్ళం. మాట్లాడగానే ఇసుకొచ్చేసేది. గంటన్నర మాట్లాడేసరికి ఇసుకొచ్చేది. ఆ అన్నతో, మీ ముందర కూర్చున్నారు అన్న, ఆ అన్నతో ఇంచుమించు 3 గంటల పాటు దేవుని విషయాలు మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. నేను అదే అన్నాను, అన్న నా భార్యతో ఎంగేజ్మెంట్ అయిన తొలి దినాల్లో మాట్లాడేటప్పుడు గంటన్నరకి ఇసుకొచ్చేసేది అన్న. మీరు ఇంచుమించు 3 గంటల సేపు ఫోన్లో మాట్లాడుతూ ఉన్న విసుగు రావట్లేదు, వినే కొద్దిగా వినాలనిపిస్తూ ఉంది అన్న. ఎందుకు వినే కొద్దిగా వినాలనిపిస్తూ ఉంది అంటే, ఆ అన్న ఆత్మీయంగా దేవుని యొక్క విషయాలు ఎన్నో చెప్తూ ఆత్మీయంగా నన్ను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అన్నను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను చెప్పాను, అన్న ఇలా 2 దినాలు మరి చంద్రాల సంఘంలో నేను చేస్తూ ఉన్న పరిచర్యలో మరి ఉపవాస దినాలు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందన్న, మరి మీ యొక్క డేట్ కావాలి అన్నప్పుడు అన్న ఎక్కడో ఖాళీ లేకుండా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ప్రార్థనలకు వెళ్తూనే ఉంటాడు అన్న. తప్పకుండా తమ్ముడు నేను ఇస్తాను, తప్పకుండా చంద్రాలు వస్తాము అని అన్న మాట ఇచ్చాడు. ఇచ్చిన రీతిగానే దేవుడు అన్నను మన మధ్యకి నడిపించాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? అమరావతి ప్రాంతం దగ్గర కోసూరు అనే ప్రాంతంలో అన్నయ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈరోజు అన్నయ్య ఫ్యామిలీ మొత్తం ఈరోజు మరి మన సంఘానికి వచ్చి దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు మన మధ్యకి నడిపించాడు. మరి ఈ సమయాన్ని దైవ సేవకులకి మరి అప్పగిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా.
ఈ సమయాన్ని మరి అన్నయ్యకి అప్పగిస్తూ ఉన్నాగా వాక్యం అయిపోయేంత వరకు కూడా మీరు అటు ఇటు కదలొద్దు. విలువైన మాటలు దైవ సేవకుని ద్వారా దేవుడు మనకు అందించబోతూ ఉన్నాడు కాబట్టి ఆ మాటలు మనం ఎలా వినాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము చెప్పాలి, కంప్లీట్ చేయాలి. మన ప్రాణాలు దేవుని యొక్క మాటలు వినటానికి ఆశ కలిగి ఉండాలి. ఈ సమయాన్ని దైవ సేవకులు జగదీష్ అన్నయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. సెట్ చేసుకుంటా. మంచిది. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఆసక్తి కలిగి అద్భుతమైన ఈ 2 దినాల ఉపవాస కూడికల్లో భారముతోనూ బాధ్యతతోనూ దేవుని బలం కొరకు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ వందనాలు. బలవంతంగా వచ్చిన వారికి కూడా వందనాలు. భారము కలిగి బాధ్యత కలిగి దేవుని బలం కొరకు వచ్చిన వారికి వందనాలు. బలవంతపు పరిస్థితుల వల్ల పరిస్థితులు వారిని బలవంతం చేస్తాయి. కొంతమంది వారు ఆ బలవంతపు పరిస్థితిని బహిర్గతం చేయలేరు, కానీ హృదయంలో అంతర్మదనం చెందుతూ ఉంటారు. జీవన మరణాల మధ్య ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు బహుశా ఇక్కడ వచ్చిన మీ అందరి ఆసక్తిని చూస్తే బలవంతంగా వచ్చిన వారు ఎవరూ లేరనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ భారం కలిగి బాధ్యత కలిగి దేవుని బలం కొరకు వచ్చారని మీ ఆరాధన ఆసక్తిని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. మంచిది. అలాగే ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక దేవుని సేవకులు తమ్ముడు ప్రసన్న కుమార్ గారికి, వారి కుటుంబానికి ప్రభువునందు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు 2 మాటలు నా గురించి చెప్పాడు. తమ్ముడు గురించి నేను చెప్పడానికి 200 మాటలు ఉన్నాయి. అయితే ఒకటి, ఆయన నా నుంచి నేర్చుకోవటమే కాదు, నేను కూడా ఆయన నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నా. ప్రభువు ఈ విశ్వాసపు యాత్రలో చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి మనిషి నుంచి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? రిప్లై లేకపోతే సప్లై ఆగిపోద్ది. ఓకేనా? ఇది మౌనంగా ఉండే సమయం కాదు, మాట్లాడే సమయం. అయితే అందరు కాదు, ఒకడు మాట్లాడే సమయం, కొందరు వినే సమయం. అయితే సందర్భాన్ని బట్టి మాట్లాడమన్నప్పుడు స్పందించడం కూడా దేవుని పిల్లల లక్షణం, అది అవసరం కూడా. క్రైస్తవ జీవితంలో, దైనందిన జీవితంలో మనం నేర్చుకుంటూ ఉండాల్సిందే. తమ్ముడు దేవుని సేవకులు సునీత్ తమ్ముడు ద్వారానే నాకు ప్రసన్న కుమార్ గారు పరిచయం. తమ్ముళ్ళిద్దరూ, ఒక మాట చెప్పాలంటే నా సొంత తమ్ముళ్ళకి అంతే. బ్లడ్ రిలేషన్. ఏ బ్లడ్? యేసు రక్త బంధము. అది భూరక్త బంధం కాదు, అది యేసు రక్త బంధము. ఆ యేసు రక్త బంధం చేత మీరు కూడా మా బంధువులే. మీ బంధం కూడా, మీతో కూడా ఈ బంధం ఏర్పడటానికి ఆ యేసు రక్త బంధం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీతో కూడా బంధం కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఏది ఏమైనా తమ్ముడు సునీత్ మన మధ్యలో ఉండటం, తమ్ముడు ప్రసన్న కుమార్ ఉండటం, స్థానిక సేవకులు, నేను కూడా మీ మధ్య ఉండటం చాలా వందనాలు. తమ్ముడు వాళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. సరే, ప్రార్థన చేశారు కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఓకేనా? శ్రద్ధ కలిగి వినండి. ఉపవాస ప్రార్థన ఇది మనకు తెలియని అనుభవం కాదు. మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో పర్యాయాలు మీరు ఉపవాసం ఉండే ఉంటారు. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘంగా కావచ్చు. లేదు, 2-3 కలిసి ఆత్మీయులు ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా,
కాస్త కూర్చొని ప్రార్థన చేసుకుందాం మధ్యాహ్నం దాకా అనే ఆలోచన చేసి అలాంటి అనుభవాలు కలిగిన వారు ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి బలం కూడా మనకు తెలుసు, అది ఎంత బలమైందో. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఒక సందర్భంలో, శిష్యులు సేవలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో వారు 3 సంవత్సరాలు తరఫీదు కాలంలో ఉన్నారు. ఆయన ఆ 3వ సంవత్సరం దాటిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వారిని సేవలోనికి పంపించేటప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం మీరెవరూ తీనవసరం లేదు, జ్ఞాపకం పెట్టుకోండి చాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వారిని పిలిచి వారికి అపవిత్రాత్మల మీద, రోగముల మీద సువార్త ప్రకటించటకు అధికారాన్ని ఇచ్చాడని రాయబడి ఉంటుంది అక్కడ. అధికారాన్ని ఇచ్చి అభిషేకాన్ని ఇచ్చాడు. చెప్పండి, అధికారాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చి ఇద్దరిద్దరుగా గ్రామాల్లోకి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి, అనారోగ్యంతో ఉన్నవారిని దేవుని కృప చేత బాగు చేయండి, సేవ చేయండి అని దేవుడు అధికారాన్ని, అభిషేకాన్ని ఇచ్చి పంపించారు. పంపించినప్పుడు అనేక గ్రామాల్లోకి వెళ్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. రోగులు వారి ముందుకు తేబడుతున్నప్పుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు వారి పక్షాన ప్రజలకు మేలు చేస్తా అపోస్తుల పరిచర్ను అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో అనేక దురాత్మలు పోతూ ఉన్నాయి, ప్రజల మేలు పొందుతున్నారు, పాపం నుంచి విడిపించబడుతున్నారు, గొప్ప ఉజ్జీవం కలిగింది. కొంతకాలం గడిచిన తర్వాత చాంద్ర రోగం పట్టిన ఒక తండ్రి తీసుకుని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. తీసుకుని వచ్చి ఆయనకంటే ముందు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. శిష్యుల దగ్గరికి తీసుకొస్తే చేతుల నుంచి ప్రార్థన చేశారు, కానీ ఆ మనిషికి స్వస్థత రావటం లేదు, మేలు కలగటంలా. ఆ పిల్లవాడి తండ్రి విసిగిపోవడానికి కారణాలు ఉన్నాయి. చాంద్ర రోగము గలవాడై వాడు తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడుతూ ఉండేవాడంట. సూసైడింగ్ స్పిరిట్ అది. ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మలకు నిలబడి చేస్తూ ఉంటాయి. చూడండి, అక్కడ ఇక్కడ గ్రామాల్లో వింటుంటాం, గడ్డి ముందు తాగాడని. మా ప్రాంతంలో కూడా నేను వచ్చిన తర్వాత మా ప్రాంతంలో ఒక కుర్రవాడు, నాకు తెలిసిన పిల్లోడే, ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు కాదు, ఏ సమస్యలతోనో నిన్న ఇంటికి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర నుంచి నాతో చెప్తున్నారు, మా అమ్మ చెప్పారు, పలానా పిల్లోడు గడ్డి ముందు తాగాడంట అని. అట్లా తమ్ముడు వాళ్ళు కూడా, మీ పాస్టర్ గారు, స్థానిక సేవకులు కూడా ఒక వ్యక్తిని గురించి చెప్పారు. అలాగే సునీత్ తమ్ముడు కూడా ఒక విషయాన్ని చెప్పాడు. అంటే ఇట్లా పురుగుల మందు తాగి, గడ్డి మందు తాగి, లేకపోతే ప్రమాదాలు వేరు. యాక్సిడెంట్లు జరిగేదానికి కావాలని ఊడిపోయి కారు కింద పడ్డావు, ప్రమాదం జరిగేదానికి ఏం చేయలేం, కానీ కావాలని నదిలో దూకేవాళ్ళు, ఉరేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. నేను బాగా 7th క్లాస్ 7వ తరగతి చదివేటప్పుడు నా క్లాస్మేట్ ఒక పాప ఉండేది, నాతో పాటు చదివే అమ్మాయి, క్రోసూరు ప్రాంతంలో. సడన్గా మధ్యాహ్నం పూట వాళ్ళ నాన్నగారు వచ్చి మధ్యాహ్నం పూట స్కూల్ నుంచి తీసుకెళ్తున్నారు అమ్మాయిని. మధ్యాహ్నం 2:30 తర్వాత భోజనం బెల్ అయిపోయిన తర్వాత, భోజనం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాసులు స్టార్ట్ అయితే అప్పటి నుంచి తీసుకెళ్తున్నారు. క్లాస్లో పర్మిషన్ అడిగారు, క్లాస్ జరుగుతూ ఉంటే వచ్చి మా పాపని ఇంటికి పంపించండి అని అంటే, ఎందుకండి ఏంటని క్లాస్ టీచర్ అడిగితే వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకొని ఉరేసుకొని చనిపోయిందండి అని చెప్పారు. ఆ సన్నివేశం నాకు బాగా గుర్తు. అప్పుడు మేమేం మాట్లాడకూడదు కాబట్టి క్లాసులో ఏం మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత ఏందని తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఫోన్లు కొత్తగా వచ్చినాయి. ఈ మోటరోలా ఫోన్ అని ఒకటి ఉండేది, దాంతో పిల్లలు బచ్చాలాట ఆడవచ్చు, అంత గట్టిగా ఉంటుంది అది. మోటరోలా ఫోన్స్ అని వచ్చాయి. అలాంటి ఫోను వాళ్ళ భర్త కొనుక్కుంటే అది ఇంట్లో పెట్టి ఆయన ఏదో బజారుకో ఎక్కడికి పోయాడు. ఏమో గడ్డికి పోతుంది, బరగుడ్లు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. ఆ గేదెలకి గడ్డి కోసుకొని రావడానికి పొలానికి వెళ్ళింది, వాళ్ళ చేనికే వెళ్ళి గడ్డి కోసుకొని
వచ్చే క్రమంలో ఆ ఫోన్ తీసుకెళ్ళిందామా, మరి ఎక్కడ పెట్టుకుందో ఎట్లానో కానీ ఆ గడ్డి కోసే క్రమంలో ఆ ఫోన్ సంగతి మర్చిపోయింది. ఫోన్ ఎక్కడో జారిపోయింది. ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఎక్కడ మరి చెంగును కట్టుకుందో ఎక్కడ పెట్టుకుందో కానీ ఆ ఫోన్ కనపడపోయేసరికి టక మళ్ళీ గడ్డి మోపింటి దగ్గర పడేసి ఆ పొలానికి వెళ్ళి మొత్తం వెతికితే ఎక్కడ కనపడకపోతే ఇక మొత్తం ఆ పత్తి చేలో ఆ పొలంలో ఆ సమీపంగా ఆమె ఎక్కడెక్కడ తిరిగింది ఆ పొలం అంతా చూస్తే ఎక్కడా లేదు. ఇక ఇంటికి వచ్చింది. భర్త ఇంటికి వస్తే ఈ ఫోను పోయిందని తెలిస్తే కొడతాడేమో, లేకపోతే ఏం చేస్తాడో, అసలు ఆయనకి ఏం సమాధానం చెప్పారు అర్థం కాక అమాంతంగా చీర తీసుకొని ఫ్యాన్ కురేసుకొని చనిపోయింది. దాని ఖరీదు ఎంతండి? ఫోన్ ఖరీదు ఎంత చెప్పండి మీరు. ఉదాహరణకి మామూలు ఫోను 1500 ఉంటుందా? 2000 అనుకుందాం. ఇంకో 200 కలుపుదాం, 2200 వేసుకోండి. ఇంకొక 300 కలిపిన దండగేముంది? సరే ఎంతైనా కావచ్చు. ఒక 2-3 వేల రూపాయల ఫోను కోసం ప్రాణం ఖరీదు ఎంత? ఇక్కడ కూర్చుని మీరు ఎవరైనా చెప్పగలరా? ప్రాణం ఖరీదు ఎంత? ప్రాణానికి వెల ఉందంటారా? వెల కట్టగలమా? ఒకవేళ వెల కట్టగలిగితే, ప్రాణానికి వెల కట్టాల్సి వస్తే ప్రపంచంలో అపర కుబేరులు ఉన్నారు, మహాధనవంతులు ఉన్నారు, ఆకాశాన్ని కొనగలిగిన వాళ్ళు ఉన్నారు అమ్మితే. మన ఊర్లో లేకపోవచ్చులే, ప్రపంచంలో లేరు, ఉన్నారుగా. భూమి మొత్తాన్ని కొనగలిగిన వాళ్ళు ఉన్నారు. డబ్బు మూలిగిపోతూ ఉంది. ఆయుష్ని పెంచుకోవడం కోసం, ఆరోగ్యం పెంచుకోవడం కోసం, చావు తొందరగా రాకుండా ఉండటం కోసం, చర్మ సౌందర్యాలు పోకుండా ఉండటం కోసం ఎన్నో రీతిలుగా ఖర్చు పెడుతున్నారు. తీసుకునే మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళు కొనేసేవాళ్ళు ఈ పాటికి. ప్రాణం ఖరీదు కనుక తెలిస్తే, ఖరీదు వెల కట్టలేనటువంటి ప్రాణం ఇది. దానికోసం ఆ చిన్న 2-3 వేల రూపాయల ఫోన్ కోసం ప్రాణాన్ని బాగొట్టుకుంది. ఆ తర్వాత ఇంటికి చూస్తే శవం వేలాడబడుతూ ఉంది. ఆ తర్వాత అమ్మాయిని తీసి, ఆ ఆంటీని తీసి అక్కడ కూర్చోబెట్టి బంధువులందరూ చేడుస్తూ ఉంటే ఇది చేశారు. ఆ తర్వాత చూడండి, ఆమె చనిపోయిన తర్వాత ఆ కర్మకాండలు ఏవో చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత యథావిధి కొంత సమయం పోయిన తర్వాత పొలాల్లో పని చేసుకోవాలి కదండి. పొలంలో పనికి పోతే ఆ కలుపు తీసే వాళ్ళకి ఎవరికి ఫోన్ దొరికింది. కలుపు తీసే మనుషులకి చెప్పండి, తెలుగుగానే మాట్లాడేది, తెలుగులోనైనా చెబుతుంది. మీకు అర్థం కాని భాష ఏమైనా మాట్లాడుతున్నానా? ఏదో ఒక క్రొత్త భాషలాగా ఉందంటారా? ఫోన్ దొరికింది. ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? దీని అంతటి కారణం ఏంటో తెలుసా? సూసైడింగ్ స్పిరిట్. దానికోసం చెప్పా. ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆత్మలు కొన్ని సంచారం చేస్తూ ఉంటాయి. అలాంటి ఆత్మే పట్టింది ఆ కుర్రోడికి. ఏ కుర్రోడు? శిష్యులు పరిచయం చేసే టైంలో ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారుడు. ఆ పిల్లవాడిని పొద్దస్తమానం నీళ్లు కనపడితే కొంతమందికి సంతోషపడి టక్కుని దూకుతామంటారు. అగ్ని కనపడితే అగ్నిలోకి వెళ్తాడంట దూకటానికి. పట్టుకోవటానికి చేతగా కల్లాడిపోతూ ఉంటే శిష్యుల దగ్గరకు తీసుకొస్తే ఫలితం రాలా, విసిగిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అక్కడంతా జరుగుతూ ఉంది, జనసమూహం అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి అప్పుడే వచ్చారు. ఆ జనసమూహం అంతా అక్కడ కూడి ఉంట చూసి ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి ఏంటి ఇక్కడ అని అడిగినప్పుడు ఆ తండ్రి చెబుతున్నాడు, బోధకుడా, నా కుమారుడు చాంద్ర రోగి అయి తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడుచుండేవాడు. వీడిని బాగు చేయవలనని నీ శిష్యుల దగ్గర తీసుకొస్తే వారు బాగు చేయలేకపోయారు. నీ వలన ఏమైనా అయితే, ఏమంటారు అక్కడ? నీ వలన ఏదన్నా అయితే అంటే వాళ్ళ వల్ల కాలేదు, శిష్యుల వల్ల కాలేదు, నీ వలన ఏదన్నా అయితే నా కుమారుని బాగు చేయంటే అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ఆ సందర్భంలో చెప్పిన మాట అది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. నమ్మటం నీకు ఎందుకు యేసు ప్రభువు వారు ఆ మాట అన్నారు? నమ్ముట నీ వలన అయితేనే. శిష్యుల దగ్గర వీళ్ళకి రిజల్ట్ రాకపోయేసరికి వీళ్ళ నమ్మిక ఏమైపోయిందో తెలుసా? అవిశ్వాసం ఏర్పడింది. అందుకని యేసు ప్రభువు వారిని ఏమన్నారు తెలుసా? అద్భుతాలు చేసే దేవుని దగ్గర కూడా అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఏమన్నా తెలుసా? నీ వలన ఏదన్నా నీకు చేత అయితే, అంటే వీళ్ళకి చేతగా లేదు, నీకైతే అన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, నీ వల్ల నమ్మటం నీకైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని చెప్పి
వానిలో ఉన్న దురాత్మను గద్దించగా అది వాడిని కింద పడేసి విలవల్లాడించి వాడిని వదిలిపోయెను, బాగుపడెను. ఆ తర్వాత యేసుప్రభు ఆ కుర్రవాడిని తండ్రికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? అయిపోయిన తర్వాత ఆ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, శిష్యులు ఏకాంతంగా యేసు దగ్గరికి వచ్చారంట. అక్కడ రాయబడి ఉంటుంది. ఏటోళ్ళు పోయారు. ఇప్పుడు శిష్యులకు పెద్ద సందేహం. ఎందుకు? అంతకుముందు శాకిని, మోహిని, పిచాచి, డాకిని మొత్తం పోయినాయి. ఈ దయ్యం పోలా. అన్నీ పోయినాయి. ఈ దయ్యం పోలా. పాపయ్యేసరికి యేసు ప్రభు వారి దగ్గరికి ఏకాంతంగా వచ్చి శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా, ఎందుచేత మేము ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమి? వాళ్ళు అడిగారు. ఆ ప్రశ్న వేశారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఇట్టివి ప్రార్థన వలననే. దేని వలనంట? ఇట్ ఈజ్ ఓన్లీ ప్రేయర్. ఇట్ ఈజ్ ఓన్లీ ప్రేయర్. అయితే కింద ఫుట్ నోట్లో ఉంటుంది ఏ ప్రార్థన అంటే, దట్ ఈజ్ ప్రేయర్ ఆఫ్ ఫాస్టింగ్. అది ఉపవాస ప్రార్థన ద్వారానే. ఉపవాస ప్రార్థనలు అంత బలం ఉంది. ఇది నా సందేశం కాదు, ఇది ఇంట్రడక్షనే. ఉపవాస ప్రార్థనలు అంత బలం ఉంది. ఎలాంటి పరిస్థితులైన ఉపవాసం ద్వారా విడుదలైపోతాయి అంతే. మంచి మనస్సుతో, నిండు మనస్సుతో, హృదయమార దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో గనక ఉపవాసంలో ఉన్నటువంటి అనుభూతిని అనుభవించగలిగితే, నా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన వచ్చిన ఏ ఒక్కరిని దాటిపోడు. ఆయనకి దాటిపోయే హిస్టరీయే లేదు. ఆయనకి అందరికీ మేలు చేసిన హిస్టరీనే, కానీ దారిని పోయేవాడికి కూడా మేలే చేశాడు. కానీ ఏ మనిషికి యేసుక్రీస్తు ప్రభువు దాటిపోయినట్టు లేదు. దారిలో ఉన్నోడికే మేలు చేస్తే సన్నిధిలో ఉన్న మీకెందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. అయితే ఉపవాసం ద్వారా విడుదల ఉంది, ఉపవాసంలో విజయం ఉంది. ఏముంది? ఉపవాసంలో డెలివరెన్స్, ఉపవాసంలో విక్టరీ. చెప్పండి అన్నమాట. ఉపవాసంలో ఏముంది? విడుదల ఉంది. ఉపవాసంలో విజయం ఉంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఇది. మొదటి సెషన్లో ఏ పరిస్థితుల్లో మీరు దేవుని సన్నిధికి వచ్చారో మీకు తెలుసు. మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సేవా జీవితంలో కావచ్చు, ఏ పరిస్థితుల మధ్య మీరు అంతర్మదనం చెందుతూ ఆవేదన గురై కొట్టుమిట్టాడుతూ నిరాశ నిస్పృహలకు లోనై సమాధానం లేక, నెమ్మది లేక, దేవుణ్ణే కలిగి ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, నీవుంటే నాకు చాలా అంటున్నాం, కానీ ఎన్నో బాధలు, ఆవేదనలు గుండెల్లో ఉన్నాయి. వాటికి పరిష్కార మార్గం అర్థం కావట్లేదు. ఆ సమస్యల నుంచి బయటకు వచ్చే విధానం కూడా తెలియట్లా. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విడుదల కోసం మీరు ఎదురు చూస్తూ ఉండుండవచ్చు. అది నీ బిడ్డల విషయమైనా, నీ భార్య విషయమైనా, భర్త విషయమైనా, పిల్లల విషయమైనా, సేవా విషయమైనా, నీ అనారోగ్య విషయమైనా, అననుకూల పరిస్థితుల విషయమైనా, అపవాది ప్రభావాల విషయమైనా నిండు మనసుతో దేవుని సన్నిధిలో ఈ 4 సెషన్స్లో మీరు మంచి మనసుతో పాల్గొనండి. ఖచ్చితంగా మీరు చూడండి, దేవుడిచ్చే విడుదల మీరు పొందుతారు. అంతే. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా, నమ్ముట నీ వలన అయితే విడుదల పొందుతాను అని నువ్వు నమ్మితే సాధ్యం అవుతుంది. అలాగే విజయం కూడా దక్కుతుంది ఏ పరిస్థితుల్లో అయినా. అందుకని ఉపవాసంలో విడుదల ఉంది, విజయం ఉంది. మొదటి సెషన్లో నా సందేశం ఏంటంటే, ఉపవాసం ఉండి వచ్చాం కదా, ఈ 2 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన ఇచ్చే విడుదల, ఆయన ఇచ్చే విజయాన్ని పొందాలని వచ్చిన మీరు ఉపవాసంలో పరీక్షించుకోవాల్సినటువంటి ఒక 4 విషయాలు మీ దృష్టికి జ్ఞాపకం చేస్తాను. నేను ఉపవాసం ఉన్నప్పుడు పరీక్షించుకోవాల్సిన విషయాలు ఏంటో కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో నుంచి. ఈ మొదటి సెషన్లో ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. అందరూ చదవద్దు, అందరూ చదవగలిగిన వారు ఉండొచ్చు, ఇద్దరు కూడా కలిపి చదవద్దు. ఒకరు చక్కగా స్పష్టంగా చదవండి. అవసరమైతే మైక్ తీసుకొని నీట్గా చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యం.
కొంచెం మైక్ ఇవ్వండి తమ్ముడు వాళ్ళకి, నాకు వినపడుతుంది క్లియర్గా. అయితే మీరేం చదవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎవరొకళ్ళు స్పష్టంగా చదవండి చాలు. చదవండి అక్క, చదవండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చాలు. వారు ఆ దినము ఉపవాసం ఉండి ఏం చేశారంట? వారు ఆ రోజు ఉపవాసం ఉండి మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చూడండి, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండాలంటారా? తినేం చెప్పొచ్చుగా మాట, తినకుండే చెప్పాలంటారా? 4 ఇడ్లీ తిని చెబితే మాత్రం ఏమైద్ది? లేదో మసాలా దోశ తిని చెబితే మాత్రం ఏమైద్ది? కానీ దేవుని సన్నిధిలో బరువెక్కిన హృదయంతో ఉపవాసం మన సమస్యల కోసమే కాదు, భక్తి జీవితం కోసం కూడా చేయాలి. అసలు మెయిన్గా చేయాల్సింది ఆత్మీయ జీవితంలో మనం బలపడు నిమిత్తము, ఎదుగు నిమిత్తము, ఆత్మీయ విషయాల్లో మనం మేలు పొందు నిమిత్తం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, అనేక విషయాల కోసం భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు, ఆ పై వచనాల నుంచి మీరు చదవవసరం లేదు, తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోండి, వెళ్ళి ధ్యానించండి. ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించే విషయంలో తప్పిపోతూ వచ్చారు. యెహోవాను అనుసరించట యందు వారు దుఃఖాక్రాంతులై ఉన్నారు. దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడుతున్నారు. ఎందుకో తెలుసా? అన్యజనులతో సాంగత్యం. అన్యజనులతో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బయలుదేరారు. అక్కడి నుంచి దేవుడు మోషే నాయకత్వంలో వారిని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తుని విడిపించాడు, అరణ్యంలో నడిపించాడు. ఎంతకాలం? 40 ఏండ్లు అరణ్యంలో దేవుడు వారిని నడిపిస్తా తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చే క్రమంలో అనేక దేశాల మీదుగా, మోయాబు, అనేక దేశాల మీదుగా వారు రావాల్సి వచ్చింది, అనేక ప్రాంతాలను దాటి. ఈ ప్రాంతాలను దాటి వచ్చే క్రమంలో ఎంతోమంది ప్రజలు వీరి ఎదుటి కనపడుతున్నారు. ఎన్నో ఊర్లు దాటుకుంటూ వస్తున్నారు. కొంతకాలం ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు, 1 నెల రోజులు, లేకపోతే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 1 సంవత్సరం పాటు కొన్ని ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఏ పద్ధతులను అనుసరిస్తున్నారో అవి నేర్చేసుకున్నారు. అంటే నేర్చేసుకోవడం అంటే కావాలని పెన్ను పేపర్ తీసుకునేవాడు కూర్చోడు. నేర్చుకోవడానికి పక్కా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎట చేస్తున్నారు అయ్యే చూసి రాసుకొని యాజ్ ఇట్ ఈస్కి దింపేద్దామనే ఉద్దేశం దేవుడు నేర్చుకోడు. తెలియకుండానే ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అవునా? పెద్దలు వెనకట్లు ఏం చెప్పారంటే, 6 నెలలు సావాసం చేస్తే ఒక వ్యక్తితో మరొక వ్యక్తి 6 నెలలు ఒక వ్యక్తితో సావాసం చేస్తే ఏమైపోతారంట? ఈడు ఆడవుతాడంట, ఆడు వీడవుతాడు. అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి ప్రభావం ఈ మనిషి మీద పడుద్ది, ఈ మనిషి ప్రభావం ఈ మనిషి మీద పడుద్ది. తాగుడు అలవాటు లేని వ్యక్తి తాగుబోతు వ్యక్తితో స్నేహం చేస్తే, ఒకటి తాగేవాడు తాగుడన్నా మానుకోవాలా, తాగనోడు తాగుడన్నా మొదలు పెట్టాలా. 6 నెలల తర్వాత జరిగే రిజల్ట్ ఇదే. అలాగే ఈ ప్రజలతో ఇశ్రాయేలీయులు ఇతర ప్రజలతో కలిసినప్పుడు వారి ఇన్ఫ్లుయెన్స్ వీరి మీద పడి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించవలసిన వీరు రకరకాల పద్ధతుల వైపు ప్రయాణం చేస్తున్నారు. అన్ని దేవతలకు సాగలపట్టం, వారు అన్యులు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో, విగ్రహాల దగ్గర వారు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో, అన్య దేవతల దగ్గర వారు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో అదే యాస్టిస్గా క్రైస్తవ్యంలో దీన్ని చేస్తున్నారు. దేవుడే మారాడు కానీ పద్ధతులేం మారలా వాళ్ళకి. అయ్యే తీసుకొచ్చి వారు అష్టారోతు దేవతల దగ్గర, అన్ని దేవతల దగ్గర వారు చేస్తూ ఉంటే ఫిలిస్తీన్లు వాటిని చూసి వాటిని నేర్చుకొని వాటి ప్రభావంతో వీరు ఎక్కడ చేస్తున్నారు? జీవము గల దేవుడైన యెహోవా దగ్గర ఆ రీతిగా ప్రయత్నం చేయడానికి, ఆ రీతిగా జీవించడానికి వీరు ప్రయత్నం చేస్తామంటే దేవుడు సస్యమీర ఒప్పుకోలే వాటిని.
అసహ్యపడ్డాడు వారి విషయంలో. ఆ టైంలో దేవుడు కొన్నిసార్లు వీరిని వారికి బుద్ధి వచ్చే నిమిత్తం శత్రువులకు అప్పగించాడు. ఆ రీతిగా ఫిలిస్తీన్లు వీరి మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ప్రాణ భయంతో సమూయేలు దగ్గరకు వచ్చారు. దేవుని సేవకుడైన సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీయులందరూ మిస్పాలో దేవుని సేవకుడు ఉన్నాడు, జీవం కలిగిన యెహోవా సన్నిధి ఉందని తెలుసుకొని అక్కడికి వచ్చారు. వచ్చి ఆడ ప్రార్థన చేసుకుంటా, అయ్యా మేమేం చేయాలన్నప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాట, పొరపాటు చేశారు ఇప్పుడు దాకా. మీరు అనుకున్నారు దేవుణ్ణి మేము సంతోష పెడుతున్నామని, మీరు అనుకున్నారు దేవుని ఎదుట మా భక్తి జీవితం బాగానే ఉంది, అసలు మాకే పుస్తకం చూడకుండా 300 పాటలు నేర్చుకున్నాం, 500 ప్రసంగాలు కంఠస్థం చెప్పేస్తాం, లేకపోతే అయ్యొచ్చేసిన పాటలు నేర్చుకున్నాం, మాటలు నేర్చేసుకున్నాం, అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాం అని మీరు అనుకుంటున్నారేమో. కానీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి, మీలోకి మీరు చూడండి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మీలోకి మీరు చూసుకోండి, మీ హృదయాన్ని పరీక్షించుకోండి, ఎక్కడ తప్పిపోయారో తెలుస్తుంది. మోషే అంటారు 91 కీర్తనలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ముఖ కాంతి దగ్గరకు రాకపోతే నీకు కనపడవు. వాస్తవం అది, నీకే కాదు నాకైనా ఏ మనిషికి. దేవుని ముఖ కాంతి దగ్గరకు వచ్చినప్పుడే ఆయన పరిశుద్ధత ఏంటో మన అపవిత్రత ఏంటో అర్థమవుద్ది. దేవుని ముఖ కాంతి అని అంటే ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడాగిందో తెలుసా? నన్ను ధైర్యంగా చెప్పనివ్వండి మాట. ఈరోజు మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఒక దగ్గర ఆగిపోయారు. అదేంటో చెప్తాను, మీరు రాసుకోండి అవసరమైతే. ఎక్కడో తెలుసా? దేవుని చేతుల దగ్గరే ఆగిపోయారు, కానీ దేవుని ముఖాన్ని చూసే అనుభవంలోనికి మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఇస్ ద ఫెయిల్. సింహభాగం క్రైస్తవులు దేవుని ముఖ దర్శనం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిపోయారు చాలామంది. ఎందుకో తెలుసా? అందరు ఎక్కడ ఆగిపోయారు? చేతుల దగ్గరే. ఎందుకో తెలుసా? ఆయన ఏమిస్తాడో ఆ చేతుల్లో నుంచి ఆశీర్వాదాన్ని పొందడానికే చూస్తున్నారు, కానీ ఆ చేతులు దాటి పైకి వెళ్ళి ముఖాన్ని దర్శించుకునే ఆ ముఖకాంతి కావాలయ్యా అనే అనుభవంలోనికి ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళట్లేదనే మాట 100% వాస్తవం. దాని విషయంలో నేను కూడా సరి చేయబడాలి. నేను సరి చేసుకోవాల్సిన విషయం, మీరు సరి చేసుకోవాల్సిన విషయం, మనందరం కలిసి సరి చేసుకోవాల్సినటువంటి విషయం అది. అందుకోసమనే దేవుని సేవకుడు చెప్తున్నాడు, పరీక్షించుకోండి, మీలోకి మీరు చూసుకోండి. చేతుల వైపు చూడటం కాదు, అయి కావాలి ప్రభు, అప్పులు పోవాలి ప్రభు, పోతాయి, ఇవన్నీ పోతాయి. అసలు ఇవన్నీ మనం అడక్క మునిపే చెప్పాడు కదా మత్తయి సువార్త 6:33లో, మొదట నా నీతిని రాజ్యముని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? కావాల్సిన ఫుడ్డు, ఉండాల్సిన షెడ్డు, ఓకేనా, ప్రోటీన్కి ఒక గుడ్డు రోజుకి, అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, తినటానికి ఫుడ్డు, ఉండటానికి షెడ్డు, పండటానికి బెడ్, అన్నీ వచ్చేస్తాయి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వీటి ఫుడ్ కోసం, షెడ్ కోసం, బెడ్ కోసం వీటి వైపు ప్రాకులాడుతున్నారు, కానీ నీతిని రాజ్యాన్ని విడిచిపెట్టేశారు. ఇశ్రాయేల్ పరిస్థితి ఆ రీతిగా ఉంది. దేవుణ్ణి అనుసరించే విషయంలో వారు తప్పిపోయారు. అందుకని చెప్పాడు, ఏం పర్లేదు, నీ దేవుడైన యెహోవా మహా కనికరం కలిగిన దేవుడు ఆయన. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, మోషే చెప్తాడు ఇశ్రాయేలుతో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు ఆయన, కనికరం కలిగిన దేవుడు. మీరిప్పుడైనను, యోవేలు గ్రంథంలో రాస్తాడు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రండి, పెద్దలతో మాట్లాడండి, సమాజ కూటాలను ఏర్పాటు చేసుకోండి, ఆత్మీయులందరూ ఏకంగండి, దేవుని సన్నిధికి రండి. యెహోవా సన్నిధిలో వస్త్రములకు బదులుగా హృదయాలను చింపుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనను అంటే మించిపోయింది ఏం లేదు. ఆలస్యం జరిగినా, కొంత అవమానం జరిగినా, కొంత నష్టం జరిగినా, ఇప్పుడైనను అదే విషయాన్ని అక్కడ సమూయేలు గారు చెప్తే వారు వచ్చారు. వచ్చి దేవుని సన్నిధిలో
నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించారంట. అంటే ఏంటో తెలుసా? నీ హృదయాన్ని చేదు. హృదయంలో ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది లోతైన బావి అన్నాడు. ఈ హృదయం ఎలాంటిదంట? లోతైన బావి. బావిలోకి వేయండి, బిందెలు వేయండి, బకెట్లు వేయండి, లోపల ఉన్న వాటిని చేదండి. ఏమున్నాయో చేది ఆ వ్యర్థమంతటిని యెహోవా సన్నిధిలో కుమ్మరించుదుముగాక. ఎక్కడ కుమ్మరించాలి? అది దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం, కన్నీటి రూపంలో కుమ్మరిద్దాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఎలా ఉన్నాను, నా భక్తి జీవితం ఎలా ఉందని దేవుని ముఖకాంతిలోకి వెళ్తే కనపడతాయి. అద్భుతమైన దైవజనుడు 20 లక్షల మందికి అద్భుతమైన సేవ చేసి, చిన్న కర్రతో దేవుని కృపతో ఎర్ర సముద్రాన్ని అద్భుతంగా పాయలు చేసి అచంచలమైన సేవ చేసిన అద్భుత దైవజనుడు మోషే గారు. దేవుని చేత నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడిని సాక్ష్యం పొందిన మోషే గారే, అయ్యా నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి అంటే మన బోటోళ్ళు ఎంత టోళ్ళం అంటారు చెప్పండి? మన పరిస్థితి ఏంది? ఆయన ముఖకాంతికి పోకుండానే కనపడతాయి. ఆడదాకా బానవసరంలా, పోకుండానే చెప్పండి, పోకుండానే మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనకు కనపడతాయి. అందుకని అవన్నీ చూసిన వారు ఏం చేశారో తెలుసా? యెహోవా సన్నిధిలో, మరలా చదవండి ఆ మాటమ్మా, 6వ వచనం మరలా చదవండి, పెద్దగా చదవండి మైక్లో. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చాలు. ఉపవాసం ఉండి దేవుని ముఖకాంతి చేసుకున్నప్పుడు వారి అవిధేయతలు ఏంటో, వారు తప్పిపోతున్న పరిస్థితులు ఏంటో వారికి కనిపించినప్పుడు వారు ఎలా ఒప్పుకున్నారంట? మేము పాపాత్ములం ప్రభువా, నీవు పరిశుద్ధుడవు. యు ఆర్ ద హోలీ, ఐ ఆమ్ ద సిన్, ఐ ఆమ్ ద సిన్, ఐ ఆమ్ ఎ సిన్నర్, యు ఆర్ ద మోస్ట్ హోలీ గాడ్. నీవు అతి పరిశుద్ధుడవు, నేను. చూడండి ఎంత అద్భుతం. దీన్ని ఏమంటారంటే, ఉపవాసంలో విరిగిన హృదయం ఉండాలి. దాన్ని అట్లా రాసుకోండి. ఉపవాసంలో విడుదల, విజయం పొందాలి అని అంటే ఉపవాసంలో విడుదల ఉంది, ఉపవాసంలో ఏముంది? విజయం ఉంది. విడుదల రావాలి అన్నా, విజయం రావాలన్నా విరిగిన మనసే ఇష్టమైన బలి. విరిగిన మనస్సు ఉందా లేదా పరీక్షించుకుందాం. లేకపోతే మనం విరగాలి. ఆ విరగటమే, విరక్కపోతే విరిగిన వాడి నుంచే వస్తుంది ఈ మాట. ఏమని? నేను పాపాత్ముడిని ప్రభువా, నేను తప్పిపోతున్నాను ప్రభువా, నీవు పరిశుద్ధుడవు నాయనా. విరక్కపోతే రాదు. నేను బాగానే ఉన్నా, పని అయితే కాదా, ఇట్లుంటుంది. అందుకని విరగాలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. చూడండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 9:9 స్పీడ్గా చదివేసేయండి. 9వ కీర్తన 9వ వచనం. 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి అంటే విరిగిపోయి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన మహాదుర్గము. అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మనం విరిగితే నీకు కొండగా నిలబడతాడు ఆయన. విరిగితే కొండగా నిలబడతాడు. మనం విరిగితే అంటే మన హృదయము కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే తెలియకుండానే మనం తప్పిపోతున్నాం. ఇందాక చెప్పాను కదా, ఎవడు కావాలని ఇతరుల పద్ధతులు నోట్ చేసుకొని నేను తప్పిపోడు, నేను ఖచ్చితంగా తప్పిపోవాలని ఎవడు రాసుకోడు. అందరూ బాగుండాలనే ఉంటారు. కాల గమనాన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇతరులను చూసో తెలుసో తెలియకుండానో ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చిన్నగా జీవమార్గం నుంచి తప్పిపోతాం. తప్పిపోయినట్టు కూడా మనకు తెలియదు. వేటగాడు వస్తాడు, చేతిలో గింజలు ఉంటాయి, వాడి ఉద్దేశం ఒకటే, గింజలతో పాటు కుడి చేతిలో గింజలు ఉంటే, ఎడం చేతిలో గింజలు ఉంటే కుడి చేతిలో వల ఉంటుంది.
వచ్చిన ఉద్దేశం ఏంటి? పక్షులకి కడుపు నింపుదామనా? పక్షుల్ని పట్టుకొని కడుపు నింపుకుందామనా? చెప్పండి. వచ్చిన ఉద్దేశం ఏంటి? పక్షులు ఉంటాయి, వాటి కడుపు నింపుదామని వస్తాడా వేటగాడు? లేకపోతే వాటిని పట్టుకొని నా కడుపు నింపుకుందామని వస్తాడా? వాటిని బట్టి నా కడుపు నింపుకుందామని వస్తాడు. కానీ వచ్చినవాడు అట్ట కనపడ్డ పక్షులకి కడుపు నింపేవాడిలాగా కనపడతాడు. గింజలేస్తాడు ఎడం చేత్తో. వచ్చేస్తే మంచోడు వచ్చాడు మన కోసం మేలు చేయడానికి అనుకుంటాయి. వచ్చి గింజలు తినడానికి తల వంచి ముక్కుతో నేలను పొడిచే ప్రయత్నం చేస్తాయి. అమాంతంగా గింజలు తినే పనిలో ఉంటే వల విసురుతాడు. బాధాకరం ఏంటంటే అవి వల్ల ఉండి కూడా గింజలు తింటానే ఉంటాయి. వల్ల ఉండి కూడా పైన వలపడ్డ సంగతి తెలియదు. వల చుట్టి భుజాన్ని వేసుకుంటే కనుక తెలిసిద్ది. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. అప్పుడు పాడాలి ఆ పాట. అంతదాకెందుకు? ఓకేనా? పరీక్షించుకుందాం. అందుకనే అపవాది చాలా సులువుగా ట్రాక్ తప్పించేస్తాడు. ట్రాక్ తప్పిన సంగతి కూడా తెలియదు మనకి. దేవుని ముఖకాంతిలోకి వెళ్తే తెలిసిద్ది మనం ట్రాక్ తప్పామో ట్రాక్లో ఉన్నామా. నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన ఆలక్ష్యం చేయడట. వారికి దుర్గంగా ఉంటాడంట. దుర్గం అంటే కొండ. పాటలు పాడుతుంటాం కదా, నా కొండ నీవే, నా కోట నీవే, నీవే నా దుర్గము. పాటలు పాడుతున్నాం. నిజ జీవితంలో నిజంగా దేవుడిని కొండగా కలిగి ఉన్నామా? దేవుడు నిజ జీవితంలో ఏ మనిషికి కొండగా ఉంటాడంటే పాట పాడినోడికి కాదు, ఆర్కెస్ట్రా మీద అద్భుతంగా మంచి గాత్రంతో వల్లించిన మనిషికి కాదు. కొన్నిసార్లు పాట పాడటం రాకపోయినా విరిగిన హృదయం కలిగిన వానికి నిజంగా ఆయన కొండే. అది. ఇంకా చూడండి 34వ కీర్తన 18వ వాక్యం. 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. యెహోవా ఆసన్నుడు. విరిగితే, హృదయం విరిగితే ఆయన ఆసన్నుడు. నలిగిన మనసు గల వారిని, చదవండి అమ్మా. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగి నలిగితే మన హృదయం విరగబడాలి, విరగొట్టబడాలి. కొంతమందికి విరగదండి. మొద్దుబారిపోయిన క్రైస్తవులు ఉంటారు కొన్ని స్థలాల్లో. తెలియకుండానే వారినే రాతి హృదయము అన్నారు. మొద్దుబారిపోయినటువంటి హృదయాలు, బండ హృదయాలు, మొండి హృదయాలు, అవి ఏం చేయబడాలి తెలుసా? మెత్తన చేయబడాలి. ఏం చేయబడాలి? అందరూ చెప్పాలి నోటితో. నేను ఒక్కడిని మాట్లాడుతుంటే ఇంతమందికి వినపడుతుంది, ఇంతమంది మాట్లాడుతుంటే ఒక్కడికి వినపట్ల. ఓకేనా? అదేమంటే మీరు మైకులో మాట్లాడుతున్నారు అనొద్దు. మైకు లేకపోయినా ఇంతే ఉంటుంది నా వాయిస్, పెద్దగానే మాట్లాడతా. విరిగిన హృదయము గల వారిని ఆయన ఆసన్నుడు. అంత మాత్రమే కాదు, నలిగిన వారిని ఆయన రక్షిస్తాడట. విరక్కపోతే కష్టం, విరగాలి మనం. విరగటం అనగా మెత్తన చేయబడాలి మన హృదయం, మాంసపు గుండె కావాలి. అందుకని ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, బండ హృదయాన్ని, మొండి హృదయాన్ని, నీకు లోబడని హృదయాన్ని మీరు మెత్తన చేయండి, మాంసపు గుండెగా చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. రాతి హృదయాల పరిస్థితి చెబుతాను. నువ్వు ఎంతన్నా కొట్టుకోగాక, చెవులు అప్పచెప్పి కూర్చుంటారు. నువ్వెంతన్నా కొట్టుకో. సాధారణంగా పిల్లల్ని అంటాం కదా, వాడిని కొట్టినా సరే అదే పని చేస్తున్నాడు అనుకోండి, సాధారణంగా వాడే పదం ఏం చెప్పండి తల్లిదండ్రులు? ఒక పశువుకు పోలుస్తారు. దున్నపోతు మీద వాన పడితే స్పందిస్తుందండి, స్పందించితే. కొందరు క్రైస్తవులు అట్లా ఉంటారు. నువ్వెంతన్నా కొట్టుకో, చెప్పేసేయి, మాకు ఇబ్బంది లేదు, మేము వెంటనే కూర్చుంటాం అన్నట్టుంటారు. అది విరిగిన హృదయానికి సూచన కాదు. విరిగిన హృదయం కలిగిన వారు ఆ రీతిగా ఉండరు. విరగని వారి స్వభావం అది. విరిగిన వారి స్వభావం ఏంటో తెలుసా? వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నిజమే కదా, నిజమే కదా, యెహోవా సన్నిధిలో మేము పాపాత్ములమని ఒప్పుకున్నారట. ఆ ఒప్పుకోలు వస్తాయి. ఆ ఒప్పుకోలు మనసు మనకు రావటమే విరగటం.
ఇంకొక మాట చూడండి, 51వ కీర్తన 17వ వాక్యం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలులు అంట. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. విరిగిన మనసే నీకు ఇష్టము. దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? విరిగిన వారే దేవునికి ఇష్టం. విరగనోడు కష్టంగా ఉంటాడు. కష్టం విరక్కపోతే కష్టం, విరిగితే దేవునికి ఇష్టం. విరక్కపోతే కష్టం, అది విరగనవానికి నష్టం. ఓకేనా? విరిగితే ఇష్టం, విరక్కపోతే కష్టం. విరక్కపోతే ఎవరికి కష్టం? సంఘానికి కష్టం, సేవకునికి కష్టం, దేవునికి కష్టం, తోటి విశ్వాసికి కష్టం, సమాజానికి కష్టమే. కానీ విరగన మనిషికి నష్టం. అందుకనే విరిగామో లేదో చూసుకుందాం. ప్రారంభ దినాల్లో మన హృదయం ఎలా ఉంది? ప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో ఎలా ఉన్నాం? ఆ హృదయమే ఈరోజు ఉందా? ఆ హృదయం ఈరోజు ఉందా? విరక్కపోవటానికి నేను ఈ 11 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో స్థలాలకి, తమ్ముడు ఇందాక చెప్పాడు నా గురించి మీకు ఇంట్రడక్షన్గా, ఎన్నో స్థలాలకి దేవుని మహాకృప చేత, ఆయన సంకల్పం చేత, నా పరిస్థితులను దేవుడు లెక్క చేయకుండా కేవలం దేవుని కృపనిచ్చి అనేక స్థలాలకి, వందలాది ప్రాంతాలకి, వందలాది మీటింగులకి వెళ్ళి పనిచేసి రావడానికి దేవుడు సహాయం చేశాడు. నెల నుంచి తమ్ముడికి తెలుసు, నెల నుంచి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి లేదు. శనివారమో శుక్రవారం రాత్రికి వస్తున్నాను, ఆదివారం ఆరాధన చూసుకుంటున్నాను, మరలా ఆదివారం అయిపోగానే వెళ్తున్నాను. ఏదో ఒక ప్రోగ్రాం ఉంటానే ఉంటుంది. ఓపెనర్ మీటింగ్సో, సువార్త మీటింగ్లో, సంఘాల్లో ఇట్లా ఫాస్టింగ్ ప్రేయర్సో, ఆల్ నైట్ ప్రేయర్సో, లేకపోతే పెళ్ళిళ్ళు చేయడానికో, మ్యారేజ్ లైసెన్స్ కూడా ఉంది నాకు, మ్యారేజీలు చేయడానికో, ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాల్లో దేవుడిచ్చిన కృప మేరకు పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను గమనించినటువంటి ఈ పరిస్థితుల్లో నేను చెప్తున్నమాట, చాలామంది విరగకపోవడానికి కారణం ఏంటంటే, నా ఎనాలిసిస్లో, నా పరిశోధనలో తేలింది, నాకంటే ముందు చాలామంది భక్తుల పరిశోధనలో తేలింది, నాతో ఉన్నటువంటి సేవకుల పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, సీనియారిటీ అనేది వచ్చేసరికి కొందరు, ఈ సీనియారిటీలో ఉన్నటువంటి కొందరు విరగకుండా స్టిఫ్గా ఉన్నారు. ఎందుకో తెలుసా? మాకంతా చెప్పాలది మీరు, మాకంతా తెలుసు. సీనియారిటీ ముసుగులో సిన్సియారిటీ పోతుంది. సీనియర్లు అయిపోతున్నాగా, సిన్సియారిటీ పోతా ఉంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు వద్దన్నా వచ్చుద్ది సీనియారిటీ. ఇప్పుడు నేను ఉన్నానండి, యేసుప్రభు నమ్మాను, ఓ 10-11 ఏళ్ళు అవుతుంది, సేవకు వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 సంవత్సరాలు నేను ఏమీ సేవ చేయకుండా, పాస్టర్ అనే ఒక బోర్డు మెడలో వేసుకొని, ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకుండా, నేను పాస్టర్ అనే ఒక బోర్డు వేసేసుకొని, దేవుని సేవకుడిని అనే ఒక బోర్డు వేసేసుకొని 10 సంవత్సరాల పాటు తినటం, పడుకోవటం, ఏదో నామకే వాస్తికి బ్రతుకుతున్నాను అనుకోండి. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, పేరు మాత్రం పాస్టరే. ఎంతకాలం అవుతుంది సేవకు వచ్చి అంటే ఏం చెప్తాను నేను? బోర్డు వేసుకొని ఎంతకాలం అవుతుంది చెప్పండి మెడలో? 10 ఏళ్ళు 11 ఏళ్ళు అని చెబుతా. పని జరిగింది ఏమైనా ఉందా? అది వెనకడికి చెప్పారు మన గ్రామీణ ప్రాంతాల్లో, ఎద్దు చూస్తే ముద్దవుతుంది, వ్యవసాయం చూస్తే ఏడిపోతుందని. ఎద్దు చూస్తేనేమో బ్రహ్మాండంగా ఉంది, వ్యవసాయం చూస్తేనేమో కళ్ళంబడ దారులే పడుతున్నాయి అంట రైతుకి. అటుంటుంది పరిస్థితి. ఏమి చేయకపోయినా సీనియారిటీ వచ్చేస్తుంటాయి. రోజులు గడిచిపోతూ ఉంటాయి, రోజులు పెరిగిపోతూ ఉంటాయి, సీనియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. సిన్సియారిటీ కోసం చావాలా? సిన్సియారిటీ కోసమే ప్రయాసంతా.
ప్రభువుని ఎలా సంతోషపెట్టాలా, ప్రభువుని ఎలా మహింపరచాలా, దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతకాలా, ఇంకా ప్రభువుకి ఇష్టమైన సేవ ఎలా చేయాలా, దానికోసం సావాలా. అన్నం లేకనా మనం తినకుండా వచ్చింది, ఇడ్లీ తినే సామర్థ్యం లేకనా మనం వచ్చింది, కడుపు కట్టుకొని వచ్చింది దేనికి? ఆ సిన్సియారిటీ కోసం కాదు అది. అందుకని గుర్తుపెట్టుకోండి, వద్దు అన్నా సీనియారిటీ వచ్చింది, రమ్మన్నా రాదు సిన్సియారిటీ కోసం కష్టపడాలా. అందుకోసం ఈ సిన్సియారిటీ వచ్చి ఏం చేస్తుందంటే సీనియారిటీని పంపించేస్తుంది. మనం దాన్ని పరిశీలన చేసుకుందాం. నేను కూడా పరిశీలన చేసుకోవాల్సిన విషయం అది. నేను ప్రభువుని నమ్మి ఇంతకాలం అవుతా ఉంది, ఒకవేళ నేను సీనియర్ అని నేనేమైనా పొంగిపోతున్నానా, విరగకుండా ఉన్నాను, ఇంకా నేను నేర్చుకునేది ఏముంది? నాకు అంత తెలుసు. ఈరోజు నేను కొత్తగా ప్రసంగం విని నేను మారేదేంటి? నాకు తెలియదు ఏమన్నా ఉందా? నేనే వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉంటే ఆయన ప్రసంగం చేస్తే నేను మారాలనా? నేను చదవట్లేదు రోజు వాక్యం, ప్రతి ఆదివారం నేను మందిరానికి రావట్లేదా, ప్రభు బల్లప్పుడు నేను బల్లలో పాల్గొనట్లేదా, సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను సేవలో ఆర్థికంగా నేను ప్రోత్సాహాన్ని అందించట్లేదా? అన్నీ చేస్తున్నా, ఇంకా నేను సరి చేసుకునేది ఏంటి అనే విరగని హృదయాలు ఉంటే ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త. 14 పత్రికలు రాసి అద్భుతమైన దైవజనులను తయారు చేసి విస్తారమైన ప్రభు కృపలో నిలబడి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, నన్ను పోలి నడుచుకోండి. యేసు ప్రభుని మీరు చూడవసరలా, నన్ను చూస్తే చాలు యేసును చూసినట్టే. జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని యావత్ క్రైస్తవ ప్రపంచానికి సవాలుకరమైన మాట చెప్పిన ఏకైక అద్భుత దైవజనుడు ఇంత తెలియదు నాకన్నాడు. అనేకులకు బోధించి, అనేకులకు చెప్పి సీనియారిటీ చెప్పడానికి అలవాటు పడి చెయ్యటం అనే సిన్సియారిటీని నేను పోగొట్టుకుంటానేమోనని తరచుగా ఉపవాసాలతోనూ జాగారాలతో నన్ను నేను నలగొట్టుకుంటున్నానని రాసాడు పత్రికల్లో. వాట్ అబౌట్ అస్? మన పరిస్థితి ఏంటి? మనం విరక్కపోతే దేవునికి ఇష్టంగా మనం ఉండలేం. 51వ కీర్తనలో చదివాం కదా, విరిగిన హృదయం ఆయనకు ఇష్టము. చాలామంది అనుకుంటారు డబ్బిస్తే దేవుడు లొంగుతాడు. డబ్బుకి ఎందుకు లొంగుతాడు దేవుడు? డబ్బుకి దేవుడు లొంగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఇంకేదన్నా అవుతాడు ఆయన దేవుడు గాడు. డబ్బుకు లొంగితే చాలామంది ఈరోజు మందిరాలకు రాకుండా, చేయాల్సిన భక్తి చేయకుండా, చేయాల్సిన ప్రార్థన చేయకుండా, ఉండాల్సిన స్థాయిలో బ్రతకకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, పాపం మానుకోకుండా, దైవ చిత్తం నెరవేర్చకుండా కానికిచ్చేస్తే చాలే దేవుడు చూసేసుకుంటాడు. చూస్తాడా? చూస్తే ఆయన యేసు ప్రభు అయితే గాడు ఇంకెవరవుతాడు? మీరు రాసుకోండి అక్కడ. మొదట నువ్వు ఆ తర్వాత నీ కానుక. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం. 1000 కొండల మీద పశువులు ఆయన పెడితే తింటున్నాం బుక్కడి బువ్వ. ఇతర పరిస్థితుల్లో చూడండి, ఇతర భక్తి మార్గాల్లో ప్రజలే దేవుడికి అన్నం పెడుతుంటారు నైవేద్యం రూపంలో. క్రైస్తవ్యంలో దేవుడికి నైవేద్యం లేదు, దేవుడు పెట్టే బువ్వే మనం తింటున్నాం. ఈజ్ ఇట్ రైట్? అవునా కదా? ఇతర భక్తి మార్గాల్లో చూడండి మీరు, దేవుడికి ఆ ప్రసాదం ఇష్టం, ఈ ప్రసాదం ఇష్టం అని వారు ఏదో చేసి వారి భక్తి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ్యంలో దేవుడికి అన్నం పెట్టడం లేదు, దేవుడే మనకు అన్నం పెడుతున్నాడు. ఇది నిజ దేవుని మార్గం. కాబట్టి ఆయనకు మనం ఏదో డబ్బులు ఇచ్చి దేవుని లొంగ తీసుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ రైట్. అది సరైన విధానం కాదు. అది మనం ఎక్కడో ట్రాక్ తప్పాం. సేవకి ఆర్థికంగా మనం సహకరించాలి. దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు నీ సమయము, సొమ్ము, సామర్థ్యము, శక్తి వంచన లేకుండా, లోపం లేకుండా ఖర్చు చేయాల్సిన మాట వాస్తవం, చేయాలి. అంత మాత్రం సక్రమంగా బ్రతకుండా, సిన్సియారిటీ లేకుండా నేను డబ్బులు ఒకటి ఇచ్చేస్తానంటే దక్షిణతో శ్రేష్టమైన దేవుని లొంగ తీసుకోవటం సాధ్యం కాని పని. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విరిగిన హృదయమే ప్రాముఖ్యం. విరిగిన హృదయం ముఖ్యం. విరిగిన హృదయం ఖచ్చితం. అందుకనే మనం పరిశీలన చేసుకుందాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్. మన లోపలికి వెళ్ళి మనం వెళ్దాం, మన హృదయంలోనికి వెళ్దాం.
కష్టం అంతా ఏంటంటే ఇతరుల లోపాలు కనపడతాయి, ఏందో మరి మన లోపాలు మనకు కనపడవు. నాకు అది బాధ. ప్రసన్న కుమార్ గారు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఆయన షర్ట్ మీద ఉన్న మరకలేంటి, ఎక్కడ దానికి లోపం ఉంది, ఆయన ముఖంలో ఎక్కడ లోపం ఉంది, ఆయన జీవితంలో ఎక్కడ లోపం ఉందో నేను చూస్తాను. కానీ ఈ జగదీష్ అనేవాడు తనలోకి తాను ఎందుకు చూసుకోవట్లేదు? మీ మీద పెట్టుకున్నా, నా మీద పెట్టుకున్నా, మళ్ళీ ఎందుకు నా మీద పుస్తకాలు రాస్తుంటారు పోయిన తర్వాత కొంతమంది. ఆ పుస్తకాలు రాయొద్దని నా పుస్తకం నేనే రాసుకుంటున్నా. నాకు కూడా వాక్యం 2 అంశాలు కలిగిన వింటున్న మీకు, బోధిస్తున్న నాకు, ఇద్దరికి పని చేయాలా. బోధించి నేను తప్పిపోతే ఉపయోగం ఉంది? నేనేం నిత్యజీవం బాగునుగా. కాబట్టి అందరూ మార్పు చెందాలి. ఎందుకో మన లోపాలు మనకు కనిపించవే, ఇతరుల లోపాలే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. లేదు, పరిశీలన చేసుకొని మనసు దగ్గర పెట్టుకొని మనలోనికి మనం వెళ్ళి చూసుకుందాం. ఇతరుల లోపాలు మనం చూడొద్దు. ఎక్స్ అనే వ్యక్తి లోపాలు, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, A to Z మనకొద్దు. ఆ A to Z లోపాలు మనలో ఉన్నాయా లేదో పరిశీలన చేసుకుందాం. ఎక్కడ మనం విరగలేదో అక్కడ మనం విరుగుదాం. విరిగితే దేవుని చేతిలోనికి మనం వెళ్తే ఆయన విరగొడతాడు. మనంతటిగా మనం విరగం. ఆ కుర్రోడు ఏమున్నాయి తినడానికంటే చిన్న రొట్టెను ఏదో 2-3 చేపలు ఉన్నాయి, అయ్యా తీసుకునండి. శిష్యులు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు రొట్టెని? యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో పెడితే రొట్టెను ఆయన విరిచాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన మనల్ని విరుస్తాడు. ఆయన చేతిలోకి వెళ్తే దాన్ని ఆశీర్వదించి విరిస్తే చిన్నది విరవబడిన మనము వేలాది ప్రజలకు తృప్తికరంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న రొట్టె విరవబడితే ఎంతమంది తిన్నారు? విస్తారం వేలాది ప్రజలు తిన్నారు. తిన్న తర్వాత ఇంకా 12 గంపలకు ఎత్తారంట. అరే ఇంత రొట్టె ముక్క వేలాది ప్రజలు తిని మళ్ళా అన్ని గంపలకు ఎత్తడానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే విరిసిన వాడు దేవుడు. దేవుడు విరిస్తే ఎలా ఉంటుంది? అందుకని ఆయన చేతుల్లోనికి మనం వెళ్దాం. మన హృదయాన్ని, ప్రభువా నా హృదయాన్ని విరువు. పాట పాడటం కాదు, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, నన్ను విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. అయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా, చెప్దాం, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఓకేనా? హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఆ వ్యక్తిని దేవుడు విరిచాడంట. విరిస్తే కోట్లాది ప్రజలకు ఆయన ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, పోయిన తర్వాత కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను విరవబడితే ఉన్న కాలంలోనూ, మనం వెడలిపోయిన కాలంలోనూ ప్రజలందరికీ ఎలా ఉంటాం చెప్పండి? దీవెనకరంగా ఉంటాం. అనేక మంది భక్తులు, ఏసన్న గారు, భక్త సింగ్ గారు, జాషువా డానియల్ గారు, ముంగమూరు దేవదాస్ గారు, భక్తులందరూ విరవబడ్డారు. ఒక్కళ్ళే దేవుని చేతులకి వెళ్ళి విరవబడితే లక్షలాది ప్రజలకి ఉన్నప్పుడు దీవెనగా ఉన్నారు, వెళ్ళిన తర్వాత కూడా దీవెనగా ఉన్నారు. అందుకని మనం విరిగామో లేదో ఈ ఉపవాసంలో పరీక్షించుకుందాం. విరక్కపోతే విరువయ్యా ఒప్పుకుందాం. ప్రభువా మేము పాపాత్ములమని ఒప్పుకున్నాం. వారు ఏం చేశారు? మిష్పాలో కూడుకొని నీళ్లు చేది విరిగిన హృదయంతో యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని రెపెంటెన్స్ ఉండాలి. ఫాస్టింగ్లో ఏముండాలంటే రెపెంటెన్స్ ఉండాలి ఖచ్చితంగా. యోనా గ్రంథంలో మీరు చూస్తే వారు ఉపవాసం ఉండి
వారు దేవుని దృష్టికి తిరిగి పాపాత్ములు ఒప్పుకున్నారంట. కాబట్టి ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది. దానిలో విరిగిన హృదయం అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం. రెండవది చెప్తాను, ఉపవాసంలో విడుదల ఉంది, ఉపవాసంలో విజయం ఉంది. ఈ రెండింటినీ సంపాదించుకోవాలంటే ఉపవాసంలో మనం కలిగి ఉండాల్సింది విరిగిన హృదయము. ఫస్ట్ పాయింట్ చెప్పండి, విరిగిన హృదయము. సెకండ్ వన్, రెండో విషయం చెప్తాను, ఉపవాసంలో ఉండాల్సింది ఫెయిత్, విశ్వాసము. నోట్ చేసుకోండి దీన్ని. ఉపవాసంలో విరిగిన హృదయం ఉండాలి, ఉపవాసంలో విశ్వాసం ఉండాలి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మైకున్నవారు చదవండి. మైకున్నవారు చదవండి. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి. 3వ అధ్యాయం ఎన్నో వచనం చదువుతున్నారు? చదవండి. దాని తూర్పు తట్టున పోయి బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి. 3వ అధ్యాయం 5వ వచనంలో, 5ఏనా? విశ్వాసం అన్నట్టు చూడండి, అక్కడ చదవండి. ఎన్నో వచనం అది? 3:5 ఆ మాట చదవండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, అక్కడ నినివే పట్టణపు వారు విశ్వాసముతో, ఏముంది అక్కడ? విశ్వాసముతో. ఉపవాసంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేని ఉపవాసం విసుగుకు కారణం. విశ్వాసం లేకుండా ఉపవాసం ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ఎంత విసుకుంటుందో కొంతమందికి. కలుపుల సీజన్ అయితే ఇప్పుడు ఉపవాసం పెడితే ఎట్టా? కూలి ఎంత? 300 మార్కెట్లో. మరి ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంటాడేంది అని డౌట్ వస్తుంటుంది కొంతమందికి. ఈ బ్యాచ్ ఫెయిత్లెస్ బ్యాచ్, ఫెయిత్ఫుల్ బ్యాచ్ కాదు. ఫెయిత్ఫుల్ బ్యాచ్ దేవుని సన్నిధిలో ఉన్న బ్యాచ్. కొందరు పని కారణాన్ని బట్టి, కొంతమంది డ్యూటీలు కావచ్చు, ఏదైనా పని కారణాన్ని బట్టి పగలపూట వీలు లేని పరిస్థితులను బట్టి కొంతమంది రాత్రికి అటెండ్ అవుతారు. వాళ్ళని కూడా మనం అంటానికి లేదు. కానీ వారికి పాపం రావాలని ఉంటుంది, కానీ సెలవులు లేని కారణాన్ని బట్టి, పనికి రాలేని కారణం, సెలవు పెట్టడానికి లేకపోతే సర్దుబాటు చేసుకోవడానికి ఒప్పుకోని పరిస్థితి కాబట్టి వారిని మనం దేవుడు కనికరిస్తాడు. మనం కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే కొంతమంది వచ్చినా సరే విసుగుకు గురవుతుంటారు. విసుగుకు ఎందుకు? విశ్వాసం లేని వారికి విసుగు వస్తుందండి. విశ్వాసం లేని మనిషికి ఏమొస్తుంది? విసుగు వస్తుంది. విసుగున్నోడికి విశ్వాసం ఉన్న మనిషికి విసుగు రాదు. విసుగు వస్తుందంటే విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. చెక్ యువర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ విశ్వాసం ఉండదు. ఏముందో అందరూ ప్రార్థన చేయాలి, అందరూ పాడుతున్నారు, పాడాలా, అందరూ దేవుని సంధికి పోతున్నారు, మనం పోవాలా. విశ్వాసం లేకుండా ఉపవాసం ఉండటం కంటే కూలికి పోవటమే నయం. నేను ఇచ్చే సలహా అదే. ఎందుకు? ఆడ 300 దండగా, నువ్వు పొందేది ఏమన్నా ఉందా? చెప్పండి, నాకు నోరు తెరిచి చెప్పండి. ఆడ 300 లెస్సు, ఏడా దేవుని దగ్గర గిఫ్ట్ లెస్సు.
ఆడా నీళ్ళు ఏడా నీళ్ళు, బతికే డల్లు, మొత్తం నిల్లే, ఇక జీవితం అంతా డల్లే. అదే ఫెయిత్ ఉంటే సమస్తమును ఫుల్. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుని సంధికి రావటం కంటే పనికి పోవటం నయ్యం. 300 వస్తాయి, గోంగూరకో కొత్తిమీరకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పలా, యేసు ప్రభువు చెప్పిన మాట, నా యొద్దకు వచ్చేవాడు, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన యొద్దకు వచ్చే వారికి నిశ్చయముగా ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా, కాదా అవునా చెప్పండి? అది ప్రశ్న. మీరు అట్నే చూస్తూ ఉంటున్నారు. నమ్మవలను కదా, నమ్మాలి కదన్నా, నమ్మాలి. ఇప్పుడు దేవుడు మేలు చేస్తాడనే కదా ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన మాట్లాడతాడు, నా జీవితాన్ని సరిచేస్తాడు, మా కుటుంబాన్ని మెరుగు చేస్తాడని విశ్వాసంతోనే వచ్చాం కదా. విశ్వాసంతో వచ్చిన మనిషికి విసుగురాదు. ఎంత సమయం దేవుని సన్నిధిలో గడిపినా విసుగురాదు. కొంతమందికి ఉదయం 9-10 గంటలకి వ్యవసాయం చేయడం కోసం పొలంలోకి వెళ్తారు. సాయంత్రం 5-6 దాకా వాళ్ళకి విసుగురాదు, పని చేస్తూనే ఉంటారు. ఎందుకు? అరే 300 ఇస్తున్నారు, కూలి ఇస్తున్నారు, 400 తీసుకుంటున్నాం, పని చేయాలి, మంచి మనసుతో పని చేస్తారు. దేవుని సన్నిధికి వచ్చి 3 గంటలు అంటే ఇంకా 3 గంటలు వదలలేంది. ఈ ఆలోచనలు వస్తుంటాయి చాలామందికి. వీరు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల విధానం కాదది. విశ్వాసం లేకపోతే విసుగు వస్తుంది. విశ్వాసం ఉన్నవాడికి విసుగు రాదు. వినయంతో కూర్చుంటాడు, వినమ్రతతో కూర్చుంటాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విందామని కూర్చుంటాడు. వచ్చింది ఆ పని కదా. ఉపవాసం దేనికి? ఉపవాసము అనగా అనగా దగ్గర, వాసం అనగా నివాసము. దగ్గరగా నివాసం ఎవరికి? దేవునికి దగ్గరగా వచ్చాం. వచ్చిన తర్వాత ఎప్పుడు వదులుతాడనే ఆలోచన ఏంది అసలు? అది విశ్వాస విధానం ఎందుకు అవుద్ది? కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఏమైపోతుందో తెలుసా? పేరుకు మాత్రం విశ్వాసులు కొందరు, కానీ ఈ విశ్వాసులు అనే నామాన్ని పెట్టుకున్నటువంటి విశ్వాసుల్లో కొంతమందికి విశ్వాసం లేదు. విసుగులు ఎక్కువైపోయినాయి. అందుకనే విశ్వాసులు కాస్త, ఒక సేవకుడు అన్నాడు, పిశాసులు అయిపోతున్నారంట కొన్ని స్థలాల్లో. విశ్వాసం లేని విశ్వాసులు పిశాసులు అంట. రాసుకోవచ్చు ఆ మాట, ప్రతిరోజు చూసుకోవాల్సిన మాట అది. విశ్వాసం లేని విశ్వాసులు ఎవరంట? పిశాసులు. పిశాచి అంటే ఒక రోజుతో బాధ, అది పీడిస్తూ ఉంటుంది పట్టి. విశ్వాసం లేని వాళ్ళు కొంతమంది అంతే, అటు ముందుకి పోరు వెనక్కి రారు, మధ్యలో ఉండి ఇటువంటి ఇసుకిస్తూ ఉంటారు. ఇటు విశ్వాసుల్ని ఇటు సేవకుని విసిగిస్తూ ఉంటారు మధ్యస్థంగా. క్రైస్తవ్యంలో మధ్యస్థం లేదు. క్రైస్తవ్యంలో మధ్యస్థం ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నేను మధ్యలో ఉంటా అంటే కుదరదు. మొదటి వారు కడపటి వారనే ఉంది, కానీ మధ్యలో వారని ఉందా అంటే? అందుకని క్రైస్తవ్యంలో ఏం లేదు, మధ్యస్థం లేదు. విశ్వాసంతో ఉండాలి. శిష్యుల విషయంలో కూడా యేసు ప్రభువు వారు చెప్పారు, విశ్వాసం లేనివాడు విసిగిస్తూ ఉంటాడండి. ప్రయాణంలో వెళ్తున్నారు, వేరే ప్రాంతానికి మీటింగ్కి వెళ్తున్నారు. పెద్ద ఆయన ఉన్నాడు వాళ్ళలోనే, ఓడ అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. ఆ పడవ ప్రయాణంలో సముద్రం మీద గాలి తుఫాను వచ్చింది. ఇక పరిస్థితి ఎట్టుంది? అలల చేత కొట్టబడతా ఉంది. ఓడ సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. వాళ్ళలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓడ మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు నిద్రపోతూ ఉన్నారు. శిష్యులు ఏం చేస్తున్నారు? భయపడి, తొందరపడి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆ వాళ్ళు ఎవరున్నారు? శ్రమ వచ్చిన ఓడలో యేసు ప్రభు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. ఆయనకి తెలియకుండా జరుగుతుందా? ఓడకి ఈ గతి సంభవించిందని దేవునికి తెలియకుండానే జరుగుతుందా? ఆయన చూస్తానే ఉన్నాడు కదా. ఆయనకి తెలియకుండా సృష్టికర్త, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు ఆయన. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు ఆయన. ఉన్నవాడు అనువాడు
సమస్తమునకు ఆధారభూతులైన దేవునికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? తెలుసు ఆయనకి. మరి ఆయన తొందర పెడతారేంది? సరే లేచాడు, గాలిని గద్దించాడు. తుఫాను గాలి మిక్కిలి నిమ్మలం అయిపోయిన తర్వాత వీళ్ళని చూసి షబాష్ అబ్బాయి ఎట్నే లేపాలరా అన్నాడా? అల్ప విశ్వాసులారా, మిమ్మల్ని కాదు ఆయన అన్నమాట అది. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం, ఇంకెంతకాలం నాతోనే ఉంటుంట్రీ, నాతోనే సేవకు వస్తుంట్రీ, ఏడన్నా అద్భుతం చేస్తే అబ్బో నీకు స్తోత్రం అని ఎగిరెగిరి సప్పట్లు కొడుతుంట్రీ. శ్రమలో అయ్యాయి ఆ సప్పట్లు. శ్రమ వచ్చినప్పుడు లే 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 మేము నశించిపోతున్నాం నీకు చింత లేదని ఈ అరుపులేంది? విశ్వాసము కలిగిన వాడు నెమ్మదిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితుల్లో ఒకటే యేసన్న గారు జీవితంలో నేను విన్న ఒక సాక్ష్యం చెప్తాను మీకు. ఆయన సేవ ప్రారంభ దినాల్లో కొంచెం ఎదిగిన తర్వాత కలిసి చేశారు చాలామంది, ఆయనతో కలిసి సేవ చేసిన వారు ఉన్నారు. వారిలో ఒక సేవకుడు యేసన్న గారు డబ్బులు ఇచ్చి పలాని ప్రాంతంలో స్థలం కొని మందిరం ఏర్పాటు చేయమంటే సరే అని వెళ్ళి స్థలం తీసుకొని మందిరంగా ఏర్పాటు చేసి సేవ నడిపిస్తూ ఉన్నాడు. ఏదో సందర్భం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఆ యేసన్న గారికి ఆయనకి ఏదో పరిస్థితులు వచ్చినాయి, మనకు తెలియదు. విభేదాలు వచ్చినప్పుడు ఆ మనిషి పోయి ఈ స్థలం నా పేరు మీద ఉందని చెప్పాడంట. అసలు ఈ మందిరం నాదే, నీకేం సంబంధం లేదన్నాడు అంటే యేసన్న గారిని. అరే యేసన్న గారు ఏం చేసిన పని, ఇతను నమ్మి డబ్బులు ఇచ్చి స్థలం కొనేసి అక్కడ పరిచయం ఏర్పాటు చేసి పరిచయం ముందుకు నడిపిస్తూ ఉండు. సాధారణంగా వాళ్ళ మినిస్ట్రీలు ఎట్లా ఉంటుంది, మొత్తం మినిస్ట్రీ పేరు మీద రాసేస్తారు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు తర్వాత మినిస్ట్రీ పేరు మీద లేకుండా ఈయన పేరు మీద ఉందంట. సమస్య వచ్చినప్పుడు బయటకు వచ్చి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇదిగో ఒరిజినల్ నా దగ్గర ఉంది, నీకు ఈ మినిస్ట్రీకి నీకు ఈ మందిరానికి సంబంధం లేదు, ఇది నా పేరు మీద ఉందని చెప్పాడంట. పోయి తర్వాత మిగతా ఆయనతో ఉన్నట్టు సరే నీది అంటున్నావుగా వదిలేసేయి నీది అనుకో. తర్వాత ఈయన పోయి స్టేషన్కి పోయాడంట. ఆ మనిషి పోయి నన్ను పంపించాలని చూస్తున్నారు బయటికి, స్థలం నా పేరు మీద ఉంది, డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాయి చూడండి ఐదేనంటే వాళ్ళు ఫోన్ చేశారంట యేసన్న గారికి, ఏమండి మీరు ఒకసారి స్టేషన్ కాడికి రండి, కొంచెం ఒక చిన్న మాట చెప్పండి అంటే సరే వచ్చి, కాదండి ఇతను వచ్చి వాస్తవానికి మినిస్ట్రీ స్థలాన్ని ఈయన పేరు మీద ఎక్కించుకొని నాదేని అంటున్నాడు, మరి మీరు ఏదైనా చిన్న కంప్లైంట్ ఇస్తే మేము దాన్ని యాక్షన్ తీసుకుంటామంటే ఒకటే మాట అన్నాడు యేసన్న గారు, ఆయన అంటున్నాడు కదా ఆయనకి ఇచ్చేయండి అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి మిగిలిన సేవకులు విశ్వాసులందరూ అదేందన్నా మన వైపే ఉంది కదా, మీరు కదా డబ్బులు ఇచ్చింది, సాక్షులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కదా, మీరు ఒక్క మాట కొంచెం గట్టిగా, పైగా మీకు ఫేవర్ చేసే వాళ్ళు ఉన్నారు, మనకి ఒక చిన్న మాట చెప్తే ముక్కుపిండి అతని చేత వసూలు చెప్పి చిప్పిస్తారు కదా అంటే ఒకటే మాట అన్నాడంట, ఇదంతా దేవునికి తెలియకుండా జరుగుతుందా? అసలు ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించే మాట. ఇదంతా దేవునికి తెలియకుండానే జరుగుతుందా? ఆయన చూడకుండానే ఉంటున్నాడా? నేను అడుగుతున్నాను, నీ జీవితంలో వచ్చే శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళు కావచ్చు, ఇవన్నీ దేవునికి తెలియకుండానే ఉంటున్నాయా? ఆయన చూడకుండానే ఉంటున్నాడా? నీ కన్నీరుని చూడట్లేదు ఆయన? చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా అని పాడతారు కదా పాడతారు కదా. మరి ఆ దేవుడు చూడట్లేదా? పాటలోనే ఉంటుంది కానీ నిజ జీవితంలో చూస్తున్నాడని ఆ నిశ్చయిత చాలామందికి ఉండట్లా. శిష్యులు అదే పరిస్థితి. ఆయన చూస్తున్నాడు అని ఉంటే ఆయన తొందర పెట్టరు. ఆయన ఉన్నాడు, దేవుని తనదైన సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. మన అడావుడు చేసి లేపినంత మాత్రం నేను జరగదు అక్కడ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఏముందంటే నిర్ణయ కాలము. ఏ కాలం? దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది, ఆ టైంలో జరుగుతాయి అంతే. అంతవరకు ఏం చేయాలా? విశ్వాసముకు విధేయులై ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. శ్రమకు కదిలిపోతున్నావు, వంగిపోతున్నావు అని అంటే అది విశ్వాసం కాదు, అది అల్ప విశ్వాసం అది. అందుకనే ఉపవాసములో నినివే పట్టణస్థులట వారు విశ్వాసముతో ఉపవాసం ఉన్నారంట. అంటే ఏందో తెలుసు, వాళ్ళ మీదకి వచ్చిన శ్రమ తెలుసు కదా. దేవుడు యోనాను పంపించాడు, ఆ భక్తుడు కూడా సక్రమంగా రాలా, ఆ పరిస్థితులన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఫైనల్గా వారికి వినపడింది, నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి బహుఘోరంగా ఉంది, దీనికి దుర్గతి కలుగుతుంది అని చెప్తే
ఆ వార్త వినబడిన వారు ఎవరు చెప్పలా ఉపవాసం ఉండండి ప్రార్థన చేసుకోండి అని ఎవడు చెప్పలా? చెప్పారా? యోనాబాయ్ చెప్పాడా ఉపవాసం ఉండమన్నాడు ఆయన మిమ్మల్ని? 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకోమన్నాడు, పెట్టుకుంటే దేవుడు మేలు చేస్తానని చెప్పాడా? దేవుని ఉగ్రత రాబోతుంది అని విన్నారు. ఆ మాటకి వాళ్ళకి తెలిసింది, వెంటనే 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 వాక్యానికి లోబడ్డారు. విని గోనె పట్ల కట్టుకొని విశ్వాసముతో ఈ పరిస్థితి ఉగ్రత సిద్ధంగా ఉంది మా కోసం, ఆ దేవుణ్ణి మేము ప్రార్థన చేసుకొని పాపాత్ములను ఒప్పుకుంటే విశ్వాసంతో ఆయన మమ్మల్ని కనికరిస్తాడని ఎంత విశ్వాసంతో ఉన్నారు చెప్పండి. అసలు ఆశ్చర్యం వేస్తుంది. వారు శిశువులు పశువులు. వారు శిశువులు అంటే ఎవరు? పాలు తాగే పిల్లలు అంటేనేమో తినటానికి అన్నప్రాసం దాటిన వాళ్ళు. శిశువులు అంటే ఓన్లీ ఫీడింగ్ బేబీస్. శిశువులు పశువులు కూడా గడ్డి తినలేదంట, శిశువులు పాలు తాగలేదట. ఎంత ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నారు చూడండి. ఆ వార్త రాజుకు వినబడితే రాజు సహితం సింహాసనాన్ని దిగాడు. దిగాలి. దేవుని దగ్గర దిక్కపోతే పైకి ఎక్కలేం. ఈ మాట రాసి పెట్టుకోండి. దేవుని సన్నిధిలో మనం దిగకపోతే, ఆయన ముందు మనం దిగకపోతే మనం ఎక్కలేనంత ఎత్తైన కొండకు మనం ఎక్కగలమంటారా? ఎక్కలేము. ఇప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసం ప్రాముఖ్యం. విశ్వాసంతో ఉపవసించి ప్రార్థన చేశారు, దేవుడు కనికరించాడు. ఇంతకీ విశ్వాసాన్ని గురించి మనకు బాగా తెలుసు. అసలు విశ్వాసం ఎలా వస్తుంది? మందిరం ఎగ్గొట్టి మనసు మమత సీరియల్ చూస్తే వచ్చింది అంటారా? చెప్పండి. విశ్వాసం మందిరం ఎగ్గొట్టి మనసు మమత సీరియల్ చూస్తే వస్తుందా? ఇది మీకెట్ట తెలుసు నన్ను అడగమాకండి. కొంతమంది మీలాంటి ప్రేమ కలిగిన విశ్వాసులు ఉంటారుగా, వాళ్ళు పట్టుకుంటుంటాం అక్కడక్కడ. ఇట్ట పనికొస్తాయి మాకు. ఓకేనా? విశ్వాసం ఎట్టొస్తుంది? చూసానా చెప్పండి. మార్క్స్ వార్త 10:17. ఇది మామూలుగా ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా ఉందంటారా? చూసి చెప్పండి. ఇప్పుడు కొత్త మర్మాలు ఏమి లేవు, విన్న వాక్యాలనే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని సన్నిధిలో. 10:17 రోమా పత్రిక 10:17. కాగా వినుట వలన చాలమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఎలా కలుగుద్దంట? కాగా విశ్వాసము వినుట వలన కలుగును. తినుట వలన శరీరానికి బలం వస్తే వినుట వలన విశ్వాసం కలుగుద్దంట. వినటం వలన విశ్వాసం. వినాలా? అయితే చాలామంది, కొంతమంది తెలివిగల వాళ్ళు ఉంటారు. ఏదైనా నచ్చలే వినమన్నాడు కదా అని ఆ స్టోరీలు, ఈ స్టోరీలు, పక్కింటి స్టోరీలు, ఎదురింటి స్టోరీలు, కాకనబుల్ స్టోరీలు వింటుంటారు. అందుకని వినమన్న దేవుడే ఏం వినాలి అక్కడే రాశాడు. చదువునన్న. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ మాట అంట? క్రీస్తుని గురించిన మాట. పక్కింటి ముచ్చటి, ఎదురింటి ముచ్చటి, అయినింటి ముచ్చటి, కానింటి ముచ్చటి, దగ్గరలో ముచ్చటి, దూరపోల ముచ్చటి కాదు. క్రీస్తుని గురించిన ముచ్చటి. క్రీస్తుని గురించినటువంటి మాటట విశ్వాసాన్ని కలిగిస్తుందట. విశ్వాసం లేదు ఈ రోజుల్లో, పేరుకుంటుంది. ఈ యాత్రే విశ్వాసపు యాత్ర. ఒకరోజు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ అనుకున్నారంట, వర్షాలు పట్టలేదు, వర్షాకాలం కూడా దాటిపోయే పరిస్థితి వచ్చింది, వర్షాలు పట్టలేదు, కాబట్టి ఏం చేద్దాం అనుకుంటే ఎవరో పెద్ద ఆయన సలహా ఇచ్చాడంట. రే అబ్బాయి, కొండ మీదకి పోయి అందరం కలిసి ఊర్లో ఉన్న ప్రజలందరం పోయి ప్రార్థన చేసుకుని వద్దాం. 3 రోజులకి ప్రార్థన చేస్తే దేవుడు 3వ రోజు ఖచ్చితంగా వర్షాన్ని పంపిస్తాడు అని పెద్ద ఆయన చెప్తారే. పెద్ద ఆయన చెప్పాడు, పెద్ద ఆయన మాట పాటించాలని గ్రామంలో ఉన్న పెద్దలు, పిల్లలు, వృద్ధులు, యవ్వనులు అందరూ, స్త్రీలు, పురుషులు మొత్తం ఆ ఊరు ఎదురుగా ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళి
3 దినాల ప్రార్థనలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు పోయారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన జరిగింది, వచ్చారు. రెండవ రోజు పోయారు, ఓకేనా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన జరిగింది, వచ్చారు. 3వ రోజు పోయారు. ఆ పోయేటప్పుడు ఒక పెద్ద ఆయన ఒక బొడ్డోడిని చూశాడంట. రేయ్, బైబిల్తో పాటు ఏందిరా చేతులు అన్నాడంట. గొడుగు తాత అన్నాడంట. ఏమన్నాడంట? గొడుగు ఎందుకురా అన్నాడంట. 3వ రోజు మనం ప్రార్థన చేస్తే దేవుడు వర్షం పంపిస్తాడు అన్నాడంట. ఊరు మొత్తంలో అక్కడికి ఉంది విశ్వాసం. మీటింగ్లు ఏర్పాటు చేసింది దేనికి? వర్షం కోసం. 3వ రోజు వర్షం వచ్చిందని చెప్పింది పెద్ద మనిషే. గొడుగేది? బైబిల్ తడిసింది తాత, అందుకని గొడుగు తెచ్చిపోతున్నాడంట. ఆలోచించి కొంతమందికి ఎట్లుంటుందంటే అన్నిటి చేస్తుంటారు కానీ విశ్వాసం ఉండదు. కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, మీకు స్తోత్రం మాకు గాత్రం అంటుంటారు, అన్నీ జరిగిపోతుంటాయి. కానీ విశ్వాసపు పరిస్థితి మాత్రం తగ్గిపోతూ ఉంటుంది. శిష్యులకే తగ్గిందండి. శిష్యుల్ని అన్నారు యేసుప్రభు వారు, అల్ప విశ్వాసులారా అని. శిష్యుల విశ్వాసమే సన్నగిల్లితే మన విశ్వాస పరిస్థితి ఏంటి? విశ్వాసం ఉన్నవాడు ఎన్నటికీ కదల్చబడ్డు. విశ్వాసం ఉన్నవాడు నెమ్మదిగా ఉంటాడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రోమాపత్రికలో రాస్తాడు 4వ అధ్యాయంలో, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఏ పరిస్థితుల్లో నమ్మాడో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. నిరీక్షణకు ఆధారం అంటే చెప్పండి. అబ్రహాంకి బైబిల్ ఏమైనా ఉందా? సేవకులు ఉన్నారా? అబ్రహాము ముందు దేవుడు ఎవరి జీవితంలో కార్యం చేసి, అబ్రహాము ఇదిగో నేను ఫలాని ఈ వ్యక్తి జీవితంలో నేను మేలు చేశాను, నన్ను నమ్మాడు, నేను సంతానాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాను, కాబట్టి అతనికి చేసినట్లే నీకు కూడా చేస్తాను, నేను చేసి నిన్ను మేలు ఉన్నాయి అబ్బాయి, నిస్సందేహంగా నన్ను వెంబడించవచ్చు అని చెప్పడానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? దేవుడు ఎవరో తెలియదు, ప్రత్యక్షమయ్యాడు, జీవం కలిగిన దేవుడు అన్నాడు, నువ్వు ఉన్న స్థలం నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చేసేయమన్నాడు, గొప్ప జనాంగం చేస్తానన్నాడు. అబ్రహాం ఒక మాట అనొచ్చు, సరే చేసేసేవాళ్ళు ప్రభు, ముందుకు పోతానల్లా, ఒక్కడిని ఫస్ట్, నెక్స్ట్కి నీ ఇష్టం. ఈ సాకులేం చెప్పలా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పోనీ ఆ దేవుడి పేరేందో అడిగితే తెలియదు. ఊర్లో నుంచి బయలుదేరాడు, సంచి సర్దుకొని, బ్యాగులు సర్దేసుకొని, గొర్రెలు, పరివారము, సైన్యము, 318 మంది ఇంట్లో పనివాళ్ళు, భార్యను తీసుకొని, లోతుని తీసుకొని, వారు అర్జించిన యావదాస్తిని తీసుకొని బయలుదేరుతా వచ్చిన క్రమంలో చాలామంది అడగొచ్చు, బంధువులు అడుగుతారు, ఏంది అబ్బాయి అడిగి పోతున్నావు అని అంటే, ఊరికి పోతున్నాను. ఏ ఊరు? తెలీదు. ఏమనుంటారు? తెలియదేంది అబ్బాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను వస్తున్నాను, మా అమ్మ అడిగింది అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా చంద్రాల్లో మీటింగ్స్ ఉన్నాయి, ఫాస్టింగ్ ప్రేయర్స్ వెళ్తున్నానని చెప్పాను అనుకో, బాగుంటుంది. యాడికి వెళ్తున్నాను తెలియకుండానే పోతున్నా అంటే ఏమంటారు? తెలియపోతే ఇంటేనే ఉండమంటారు. తెలియని కాడికి పోవటం దేనికి? మరి బస్సు ఎక్కుతాము, ఏ ఊరు టికెట్ కొట్టాలంటే తెలియని ఊరికి టికెట్ కొట్టాలంటే ఎట్టుంటుంది? అమాంతంగా ఆయనే దించి ఎర్రగడ్డ వెళ్ళే బస్సు ఎక్కించి టికెట్కి డబ్బులు ఇచ్చి జేబులో పెట్టి జాగ్రత్తగా ఎర్రగడ్డలో దిగమని, లేకపోతే పక్కడికి చెప్పి అర్థించమని చెబుతారు. అంతేనా? అబ్రహాం పరిస్థితి ఆలోచన చేయండి. సంతానం లేదని కృంగిపోతూ ఉన్నారు. వాస్తవం అది. విశ్వాసం కలిగిన వాడి పరిస్థితి ఎట్టుంటో తెలుసు. నువ్వు కథలో విశ్వాసం ఉంటే నీ దేవుడు అద్భుతకరుడని తెలుసు, ఎన్నో అద్భుతాలను వింటున్నావు, ఎంతోమంది జీవితంలో మేలు చేసిన సంగతి నీకు తెలుసు, అయినా సరే విశ్వాసం ఉంచలేని పరిస్థితి. అదేమంటే అమ్మ అడుగుతుంది, మామయ్య అడుగుతున్నాడు, తాత అడుగుతుంది, వాళ్ళు అడుగుతున్నారు, ఆ విషయాలన్నీ చెప్పొద్దు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసాన్ని పరీక్షించుకోమంటే వాళ్ళ ముచ్చట చెప్తామేంది? వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళని చూడొద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడు. ఎవరి వైపు? అటు చూస్తే విశ్వాసం కలుగుద్ది, ఇటు చూస్తే ఉన్నది ఊడిపోద్ది. అందుకని ఎటు చూడాలో కూడా దైవ సేవకుడు రాశాడు. అటు ఇటు చూస్తే విశ్వాసం పోద్ది.
ఎవరిని చూడొద్దు. జీవం కలిగిన దేవుణ్ణి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూడు. యేసు వైపు చూడాలి, చూస్తే విశ్వాసం కలుగుద్ది. ఓకేనా? ఇప్పుడు మన విశ్వాస పరిస్థితిని పరిశీలించుకుందాం. ఇది రెండవ మాట. ఓకేనా? విశ్వాసంలో ఏముందంటే విడుదల ఉంది, విజయం ఉంది. విడుదల విజయాన్ని ఉపవాసంలో పొందాలి అని అంటే, ఓకేనా, ఏం కలిగి ఉండాలి మనం? నెంబర్ 1 విరిగిన హృదయము, నెంబర్ 2 విశ్వాసము. పరీక్షించుకోవాలి. ఇవన్నీ మనలో ఉన్నాయే, లేని విషయాలు ఏం చెప్పట్లేదు, ఉన్నాయే. కానీ ఎలా ఉన్నాయి, ఏ మోతాదులో ఉన్నాయి? మూడో విషయాన్ని చెప్తాను. నెంబర్ 3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6, 4-6. దేనిని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఓకేనా? దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. థర్డ్ పాయింట్, ఉపవాసములో ఉండాల్సింది విజ్ఞాపన. ఈ మాట నోట్ చేసుకోండి. ఉపవాసంలో విరిగిన హృదయం ఉందో లేదో పరీక్షించుకోవాలి, విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోవాలి. మూడవది విజ్ఞాపన ఉండాలి. విజ్ఞాపన అంటే బతిమలాడటం. దేనిని గూర్చి చింతపడద్దు. చింతపడే పరిస్థితులు వస్తాయి, చింతకు గురి చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఆర్థిక పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, ఆత్మీయులు చేసే తిరస్కారాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అయినోళ్ళు మన మీదకి కాలు రువ్వే పరిస్థితులు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. సంతాన పరిస్థితులు ఉంటాయి, పిల్లల భవిష్యత్తును గురించినటువంటి సందేహాలు ఉంటాయి, ఇంకా కుటుంబాల్లో పిల్లలకు వివాహం కాని పరిస్థితులు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. దేనిని గూర్చి అన్నాడంటే అక్కడ అన్నీ ఉన్నాయి, కొన్నే లేవు. దేనిని గూర్చియు చింతపడద్దు. ఎందుకు చింతపడద్దు అన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు, అన్యజనులు వీటి విషయమై చింతిస్తారంట. అసలు చింత అనే సబ్జెక్ట్ ఎవరిది? చింత అనే సబ్జెక్టు విశ్వాసిది కాదు, అన్యుడిది. అది ఆత్మీయుడికి సంబంధించిన పదం కాదు చింతపట్టం. అది అన్యుడికి సంబంధించిన పదం. విడిపించే నాథుడు లేడు, తప్పించే దేవుడు లేడు. ఎప్పుడొచ్చి ఏం సహాయం చేస్తాడో తెలియదు కాబట్టి వాడు చింతపట్టడానికి అర్థం ఉంది. ఎవరు సహాయం చేస్తారో నీకు తెలుసు, ఆయన నిన్ను విడిచిపెట్టడన్న సంగతి నీకు తెలుసు. అయినా సరే చింత అనే మాటకు అర్థం నేను చెప్తాను. బాధ కాదు, బాధ ఇంకా దాటాల్సిన స్థాయి దాటి వెళ్ళిపోద్ది. చింతాక్రాంతులు అయిపోవటం అంటే బాధ అనే తారాస్థాయి నుంచి వెళ్ళిపోద్ది, ఆ మెట్టు దాటి వెళ్ళిపోయి ఇక అన్నం తినరు, నిద్రపోరు, ఏ మనుషులతో మాట్లాడరు, అందరిలో ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒక ఆవేదన, చనిపోవాలనే ఆలోచనలు. చింత వల్ల నీ అనారోగ్యం దెబ్బతింటుంది, చింత వల్ల నీ ఆధ్యాత్మిక స్థితి పాడైపోద్ది, చింత వల్ల చివరికి ఏం జరుగుతుందో తెలుసా? సూసైడింగ్ స్పిరిట్, ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మలు చింతను ఆధారం చేసుకుని వస్తాయి. చూసావా ఎంత నష్టం జరిగిందో? ఇంకెందుకు? అదిగో కిరోసిన్ డబ్బా కనపడుతుంది చూడు, అదిగో కత్తి కనపడుతుంది చూడు, కత్తిపేట కనపడుతుంది చూడు, స్లీపింగ్ పిల్స్ కనపడుతున్నాయి చూడు. ఏం లేదు, 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ బాధలే ఉండవు. ఇలాంటి ఆలోచనలకు నువ్వు ఎన్నిసార్లు గురి అయి ఉండవు ఆలోచన చేసుకో. చచ్చిపోతే బాగుంటుందని ఎన్నిసార్లు రాలా నీకు ఆలోచన? దేనివల్ల వచ్చింది తెలుసా? చింత వల్ల. ఆ చింతను విడిచిపెట్టి బరువెక్కిన హృదయంతోనే ప్రార్థన చేసుకోవడానికి మాట రావట్లేదే. కలిగిన కష్టాన్ని బట్టి, జరిగిన నష్టాన్ని బట్టి మౌనంగా మోకరించు. మనుషుల దగ్గర ఏడ్చే ఏడిపేదో దేవుని దగ్గర ఏడు. ఆకాశమందున్న దేవుడు ఆలకించి నిర్ణయ కాలంలో నీకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నిర్ణయ కాలంలో నీకు ఉత్తరం ఇస్తాడు. అన్ని జనులు చింతపడతాడు, ఎందుకంటే విడిపించేవాడు ఎవడో, కనిపించేవాడు ఎవడో తెలియదు, నీకు తెలుసుగా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు.
విరిగి నలిగిన హృదయాన్ని ఆలక్ష్యం చేసే దేవుడు కాదు. వారికి దుర్గంగా కొండగా నిలబడే దేవుడు. చాలామందికి శోధనలు వస్తాయి. అసలు క్రైస్తవ జీవితంలో శోధన రాదని చెప్పారా? ఎవరైనా మోసం చేశారా మనల్ని? అట్లా వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరెక్కువైన శోధన మీకేం రాదు. బైబిల్ ఏం చెప్పింది? అందరికి వచ్చినట్టుగానే మీకు వస్తాయి. అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు మన కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అన్ని కుటుంబాల్లో ఉన్నట్టు మన కుటుంబాల్లో సంతానం లేని సమస్యలు ఉంటాయి. అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు మన కుటుంబాల్లో ఆరోగ్యం లేని సమస్యలు ఉంటాయి. అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు మన కుటుంబాల్లో కూడా అననుకూల సమస్యలు, కోర్టు సమస్యలు ఉంటాయి. లేవని ఆడ చెప్పింది బైబిల్. అయితే తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడంట. తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకెందుకు చింత? మరి ఏం చేయాలా? చింతంతా విడిచిపెట్టి నీ చింత యావత్తు నా మీద వేయమన్న దేవుని మీద ఆ భారాన్ని మోపి మోకరించి ప్రార్థన చేసి, దేవా సహాయం చేయని అడిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు, కనికరిస్తాడు. దేని గురించి చింతపడకుండా ప్రార్థనా విజ్ఞాపనల చేత చింతపడొద్దన్న దేవుడు ఏం చేయాలో చెప్పాడు. చింతపడే సమయాన్ని ప్రార్థన కోసం కేటాయించు, విజ్ఞాపన కోసం కేటాయించు. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్స్ అని పెడతారు చాలామంది. పేరుకు ఫాస్టింగ్, అంతా ఫీస్టింగే. నో ఫాస్టింగ్. చాలా చోట్ల నేను వెళ్తుంటాను ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనలోనే. ఎన్నో ప్రాంతాలకు వాక్య పరిచయం చేయడానికి నేను వెళ్తుంటాను. మాచర్ల ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చూస్తుంటాను నేను చాలా చోట్ల. ఉపవాసం అని చదువుతుంటారు, పొద్దున్నే వంటలు వండుతూనే ఉంటారు. దేనికి? తినటానికి అంటారా? తినటానికే. అసలు అది పని కాదు అనుకున్నప్పుడు ఉపవాసం అంటే ఏంది? నిద్రాహారాలు మానేసి దేవుని సన్నిధిలో సావాసం చేయడానికి వచ్చాం. ఇంకా మళ్ళీ వండుకొని వచ్చేది ఎందుకు? కుటుంబాల్లో ఏదైనా సిద్ధం చేసుకుని రావద్దని నేను అంటలేదు. కానీ ప్రత్యేకంగా చివరి రోజు లేకపోతే ఎప్పుడైనా ఏదైనా ఏర్పాటు చేసి, కొంతమంది కొన్ని సంఘాల్లో తినటం కోసమే, ఈటింగ్ కోసమే మీటింగ్ అన్నట్టు ఉంటుంది. మీటింగ్ దేని కొరకంటే ఈటింగ్ కొరకు మీటింగు. వద్దు, ఆ విధానాలు మనకొద్దు. విజ్ఞాపన చేయటానికి యెహోవా సహాయం కొరకు దేవుని సన్నిధికి రావాలి. దేని కొరకు రావాలి? దేవుని సహాయం కొరకు. ఎవరికడికి పోగలం మనం సహాయం కోసం? కొండల తట్టు చూస్తే కలుగుద్దా? కొండల తట్టు చూస్తే సహాయం కలగదు. యెహోవా వలననే సహాయము. ఆ యెహోవా వలన సహాయాన్ని పొందడానికి దేవుని సన్నిధికి రావాలి. వచ్చాం, ఆయన పాదాల దగ్గర కూర్చొని ముఖాన్ని చూద్దాం, ఆయన పాదాలు చూద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. ఆ విజ్ఞాపన ఉన్నట్లు ఈరోజు ప్రార్థన లేదు. అసలు దేవుడు మనల్ని విజ్ఞాపన చేయమని చెప్పాడు. చెప్పిన దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రోమపత్రిక 8:26 చూడండి. రోమ 8:26. అటువల ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆత్మే, పరిశుద్ధాత్ముడు మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయనే విజ్ఞాపన చేస్తుంటే మనం చేయకూడదా? మరి మనం చేయాలి కదా. మనం చెయ్యం, ప్రార్థన చేయం, అన్నీ చేస్తాం, ప్రయత్నాలు చేస్తుంటాం కానీ ప్రార్థన చేయం, సలహాలు చెబుతాం కానీ ప్రార్థన చేయం. సలహాలు ఇస్తుంటారు ఏదైనా పని చేయమంటే, ప్రార్థన ఏది? వెర్ ఇస్ ప్రేయర్? ప్రార్థన ప్రాముఖ్యము. దైవజనులు బిల్లీ గ్రహం గారిని అడిగారంట చివరి దినాల్లో, అయ్యా మీరు ఇంత విజయవంతమైన పరిచర్య చేశారు, లక్షలాది ప్రజలకు సువార్త పరిచర్యను అందించారు, మిమ్మల్ని చూసి వేలాది సేవకులు ప్రోత్సహించబడ్డారు, క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైన సవాలుకరంగా మీరు నిలవబడ్డారు, రోల్ మోడల్గా ఉన్నారు. అసలు మీ పరిచర్యకి మీరు పాటించిన పద్ధతులు ఏంటి సూత్రాలు ఏంటి? ఏదో కీ పాయింట్ ఏదో ఉంటుంది కదా, ఏంటి చెప్పండి అని అంటే, నా పరిచర్యలో దేవుని కృపను బట్టి నేను విజయం పొందడానికి 3 నేను పాటించాను. ఆ 3 సూత్రాలు కనుక ఫాలో అయితే ప్రతి మనిషి తన జీవితంలో విజయవంతుడిగా నిలబడగలుగుతాడని చెప్పాడంట. సరే చెప్పండి సార్ అని ఆ 3 కోసం అడిగితే, మొదటిది ప్రార్థన. మొదటిది ఏంటంట? సరే ఓకే సార్, థ్యాంక్ యూ, మంచిది. రెండవది ఏంటో చెప్పండి అంటే, సెకండ్ వన్ ఈజ్ ద ప్రేయర్. రెండోది కూడా ప్రార్థనే అంటున్నాడంట. సరే 3వ పాయింట్ చెప్పండి సార్ అంటే, థర్డ్ వన్ ఈజ్ ద ప్రేయర్.
మూడవది కూడా ప్రార్థనే. అంటే ప్రతిదానికి మూలము ప్రార్థనే. అందుకని మంచి పాట, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన లేకపోతే ఏంటంట? లియోనార్డ్ రావెన్ హిల్స్ అని అద్భుతమైన దైవజనుడు, నా దగ్గర ఆ బుక్ ఉంది, ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుందనే బుక్లో రాశాడు. ఒక క్రైస్తవుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, అదే క్రైస్తవుడు అంటే మూడు రకాల గుంపులు. ఒక క్రైస్తవుడు ప్రార్థనా జీవితంలో ఓడిపోతే నువ్వు ప్రతి స్థలంలో ఓడిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడ ఓడిపోతే ఎక్కడ గెలవలేవు. తమ్ముడోళ్ళు ఫస్ట్ టైము తమ్ముడు ప్రసన్న కుమారు చెల్లి మా దగ్గరికి వచ్చారు. ఇంటికి ఒకసారి రమ్మంటే, చాలాసార్లు రమ్మంటే ఒకసారి వచ్చారు. ఆ వచ్చిన రోజు ఒక దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే ఇంట్లో పెట్టినప్పుడు ఆ వాక్యం వినుకుంటా ఉన్న సందర్భంలో నేను విన్నమాట, ఎబ్బేజు ప్రార్థన అనే విషయాన్ని గురించి దేవుని సేవకులు సిద్దిపేట ప్రకాష్ గారని ఆయన మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటే, నేను వీళ్ళతో మాట్లాడుతూనే కొంచెం దాన్ని విన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రార్థనలో వెనకబడుతున్నారు అని దీనిలో వెనకబడితే దేనిలో కూడా ముందుకు పడలేమన్నాడు ఆయన. ఓకేనా? ప్రార్థనలో వెనకబడితే దేనిలో ముందుకు పడలేము. అంటే ముందుకు పడలేమంటే ఇంక దేంట్లో ముందుకు పోలేము. లియోనార్డ్ రావెన్ హిల్స్ గారు చెప్పిన మాట కూడా అదే. ప్రార్థనలను ఓడిపోతే, ప్రార్థన చేయటంలో ఓడిపోతే ఎక్కడ గెలవలేవు. ప్రతి స్థలంలో పరాజయమే. పొలంలో, స్థలంలో, కులంలో, జనంలో, ఇంట్లో, ఒంట్లో, ప్రతి స్థలంలో పరాజయమే. ప్రార్థన చేయటంలో నువ్వు తప్పిపోతే, ప్రార్థించడంలో విజయం పొందు, దేవుని సన్నిధిలో విజయం పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే విజ్ఞాపన. అందుకని దేవుడు పౌలు గారు చెప్పాడు ఫిలిప్పీ సంఘంతో, విజ్ఞాపన చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సందర్భాన్ని బట్టి నేను అంతవరకు కంక్లూడ్ చేస్తున్నాను. అసలు యేసుక్రీస్తు ప్రభువారంట విజ్ఞాపన చేయటం కోసం నిరంతరం జీవిస్తున్నాడంట. హెబ్రీ 7:25 ఉంటుంది ఆ మాట, మీరు తర్వాత చదవండి. ఆయన విజ్ఞాపన చేయటకు నిరంతరం జీవించి ఉన్నాడంట. మనం కూడా దేనికి బతుకుతున్నామంటే విజ్ఞాపన చేయటం కోసమే బతుకుతున్నాం. ఉద్యమాలు కాదు మన బాట, విజ్ఞాపన బాట, ఉద్యమ బాట కాదు మనది. చెప్పండి, విజ్ఞాపన బాటే కానీ ఉద్యమ బాట కాదు. ఉపవాసంలో ఏముంది? విడుదలుంది, విజయం ఉంది. ఆ రెండింటినీ పొందాలంటే మొదటిది ఏం చెప్పుకున్నాం? విరిగిన హృదయం ఉండాలి. సెకండ్ వన్ విశ్వాసం ఉండాలి. మూడవది విజ్ఞాపన ఉండాలి. 4వ మాట చెప్పి ముగిస్తాను. ఫోర్త్ వన్ ఈజ్, 4వది విధేయత. 4వది ఏంటి? విధేయత. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వాక్యం. లూకా సువార్త 18:12. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే చాలమ్మా. ఎవరు? పరిసేయుడు. ఈ సందర్భంతో మనకు తెలుసు, సుంకరి ప్రార్థన, పరిసేయుని ప్రార్థన. ఇద్దరు వచ్చారు దేవాలయానికి, దేవుని సన్నిధికి, మందిరానికి వచ్చారు. కాసేపు ప్రార్థన చేసుకుందాం, ఇంటికాడే ఉన్నాం కదా ఈరోజు పని లేదని. వచ్చినప్పుడు ఒక ఆయన ప్రార్థన, సుంకర ప్రార్థన ఎట్లా ఉందో చూడండి. వారానికి ఏంది ప్రభు ఎట్లా ఉన్నావు, ఎలా ఉంది నీ సేవ? ఎవరిని? యేసు ప్రభుని. ఎట్లున్నారు శిష్యులు? ఎట్లున్నారు? పేతురు బాగా మాట వింటున్నాడా? శిష్యులందరూ సేవ చేస్తున్నారా అని అనలేదు, కానీ ఆ వర్షంలో ఉంది విధానం. ఎట్లా? నేను 2 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను. నీకు తెలుసా సంగతి? మా పాస్టర్కే తెలీదు. ప్రతి నెల దశంభాగం ఇస్తాను. కొత్తిమీరలో ఒక చిన్న తొల తీసేస్తాను, అది కూడా ఇచ్చేస్తాను. గోంగూరలు ఇచ్చేస్తాను 2 ఇళ్ళు, జీలకర్రలో 2 చెంచాలు,
కందిపప్పులో గుప్పెడు, బియ్యంలో కొంచెం, ఇక ఐటమ్స్ మొత్తం చెప్పాడు ఆడ. చెప్పి ఇంకమ్మా చదవండి. అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుష్య వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వచ్చాడే వీళ్ళలాగా నేను లేను, ఎదవలాగా, ఈ వ్యభిచారలాగా నేను లేను, ఈ దొంగలాగా నేను లేను, ఈ దరిద్రులాగా నేను లేను. ఇది విధేయతతో కూడిన ప్రార్థన, గర్వపూరితమైన ప్రార్థన. మీరు చెప్పండి. చాయిస్ ఈజ్ యువర్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెప్పండి, ఏ ప్రార్థన ఇది? నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను తెలుసుగా. కొత్తగా పాటల పుస్తకంలో 50 పాటలు నేర్చుకున్నాను. ఎవడికంట? ఏందంట అంటున్నా. నేర్చుకున్నావు అయితే ఏం చేయాలా? ఫ్లెక్సీ అని నేర్పియాలా? బయట ఏం చేయాలా? నేర్చుకుంటే ఎవడికి ఉపయోగం? ఆదికాండంలో 2 అధ్యాయాలు కంఠస్థం చేసావు, ఎవరికి ఉపయోగం? అది కంఠస్థం చేసి నాకు ఉపయోగం, నా ఆత్మీయ జీవితానికి మేలది. లేదా 4 పాటలు రాశాను, ఎవరికి ఉపయోగం? దాన్ని చూసి నేను ఎందుకు పొంగిపోవాలి? కంపారిజన్స్ టు అదర్స్, ఇతరులతో పోలిక ఎందుకు అంటున్నాను నేను? మన సంగతి మనం చూసుకుందాం. కానీ ప్రార్థనలోకి వచ్చేసరికి కొంతమంది భక్తుల వ్యక్తిత్వాల గురించి నేను మీతో మాట్లాడుతుంది. సుంకరే, ఉపవాసం ఉంటే మంచిదే. 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం మంచి విషయమే. వారానికి దశంభాగం ఇవ్వటం అనేది ధర్మకార్యం, దేవుని నీతిని నెరవేర్చడమే, వాక్యానుసారమే. కానీ గర్వంగా చెప్పాలా దాన్ని? నీకు తెలుసు నేను దశంభాగం ఇస్తాను, తెలియదు ఆయనకి. మళ్ళీ ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసేది ఏంది? మొన్న 3,000 ఇచ్చాను, నీకు తెలియదు అంటే తెలియదు ఆయనకి. తెలీదా? తెలుసా? కానీ కొంతమంది ప్రార్థనలు ఇట్లా ఉంటాయి. ఇట్లా ఉండి, ఈ దీనుడు ప్రార్థన ఆలకించు ప్రభువా, యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఎంత ఎదవ మాటలని మాట్లాడి లాస్ట్కి దీన ప్రార్థన. మీరు చెప్పండి, దీన ప్రార్థన అంటారా దీన్ని? ఈ దీనుడు ప్రార్థన ఆలకించు ప్రభువా. చివరికి అసలు తగ్గింపే ఉండదండి ప్రార్థనలో. యేసు ప్రభువు క్లియర్గా చెప్పారు, పరిశుద్ధ గ్రంథాలు, మీరు ప్రార్థన చేయనప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రార్థనే కాదు, క్రైస్తవ జీవితంలో తగ్గించుకోవాలి. ఈ మధ్య డైలాగులు వినపడుతున్నాయి కదా, తగ్గరంట. తగ్గకపోతే పోతారు, ఏముంది? తగ్గరా? అసలు సమాజం అంతా మాలాంటి వాళ్ళు ఎట్ట తగ్గాలని చూసుకుంటున్నాం. వెయిట్ ఇంకా తగ్గమంటే అట్ట మేము తగ్గాలనుకుంటున్నాం. క్రైస్తవ జీవితంలో తగ్గం అనే పదం లేదు, తగ్గాలి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకుంటే ఆయన తగ్గిస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పిన చక్కటి మాట, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. వస్తుందా మన నోటి నుంచి మాట? విధేయత ఉన్నోడికి వస్తుందా మాట? నాదేముందన్నా, నాదేముంది చెప్పండి? లోబడే మనిషి, తగ్గించుకునే మనిషి, విధేయత చూపించే మనిషి లక్షణం ఇలా ఉంటుంది. విధేయత లేదా మనిషిలో, విర్రవిగిపోయే ప్రార్థనే కానీ విధేయతతో కూడిన ప్రార్థన కాదు అది. విర్రవిగే ప్రార్థనలు ఉంటాయి కొన్ని. అదే మందిరానికి, అదే సంఘంలో ఇంకొక విశ్వాసం ఉన్నాడు. ఆ టైంలో వచ్చాడు. చదవండి అమ్మ, అది చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఎక్కడ నిల్చున్నాడంట? ఆకాశము దూరముగా నిలుచుండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, గుండెలు కొట్టుకొనుచు, రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. మీరు ఆలోచన దేవుడు దాకొద్దు. ఈ ప్రార్థన మీరు విన్నారుగా. ఫస్ట్ ఆయన చేసిన ప్రార్థన, నెక్స్ట్ ఆయన చేసిన ప్రార్థన, ఒకే మందిరంలో 2 విశ్వాసులు చేసిన ప్రార్థన మీరు విన్నారు కదా. మీ దృష్టికి ఏది ఆమోదయోగ్యంగా ఉంది? దేవుడు దాకొద్దు, మీ దృష్టికి తీసుకొస్తున్న ప్రార్థన. మీరు చెప్పండి, ఏ ప్రార్థన న్యాయబద్ధంగా ఉందంటారు? సుంకరి ప్రార్థన. ఏమన్నాడు? దూరంగా నిలబడి, ప్రభువా అసలు నీ దాకా రావటానికి కూడా నాకు అర్హతగా సరిపోవట్లేదు. ఎందుకంటే నిన్ను చూసుకొని నన్ను చూసుకుంటుంటే నా వల్ల కావట్లా. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి గుండెలు సరిపోవట్లా. నేను పాపిని ప్రభువా అని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు,
అతని కంటే ఇతని కంటే ఇతడే నీతిమంతుడు. హల్లెలూయా. ఎవరంట? ఈ మనిషి నీతిమంతుడు. ఇది నీతియుతమైన ప్రార్థన. విధేయత చూపటం నీతి, అవిధేయత చూపటం అవినీతి. గుర్తుపెట్టుకోండి మాట. దేవుని సన్నిధిలో దేవుని పట్ల, సేవకుని పట్ల, ఆత్మీయుల పట్ల విధేయత కలిగి ఉండటం దైవ నీతి. విధేయతను విస్మరించటం అవినీతి. ఈరోజు ఈ అవినీతులు ఎంతమంది పట్ల విధేయత లేదు. కూర్చొని నేర్చుకోవటం, వినటం, అసలు నిదానించటం లేదు. విర్రవిగిపోయే క్రైస్తవులు తయారయ్యారు చాలామంది ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితులు మనకు దూరమగునుగాక. ఆ విర్రవిగే పరిస్థితులకు మనం ఎప్పుడు వెళ్ళొద్దు. వినమ్రతతో దేవుని దగ్గర కూర్చుందాం ఈ ఉపవాసంలో. ఎందుకంటే గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అంటాడు. విధేయత లేదంటే ఏ హృదయం ఉన్నట్టు? విధేయత లేని వాని దగ్గర గర్వమే ఉండాలి. గర్విష్ఠులను దేవుడు గడ్డి మేపించాడు. తస్మాత్ జాగ్రత్త. నెబుకద్నెజరు ఉన్నాడు, గర్వానికి బ్రాండ్ అంబాసిడర్ బైబిల్లో. చివరికి ఏం తిన్నాడు? గ్రాసు. గర్వం ఉంటే గ్రాస్ తినాలా? కాబట్టి వద్దు, గ్రాస్ వద్దు, యేసు కావాలి మనకి. ఓకేనా? ఆయనే మన బాసు. లైఫ్ లాంగ్ యేసుకే మనం దాసులు. ఇంకేం వద్దు మనకి. దేవుని సన్నిధిలో విధేయతతో ఉండాలి. విధేయత మన ప్రార్థనలు, మన మాటలు, మన ప్రవర్తన. ఆత్మీయ జీవితంలో విధేయత చాలా ప్రాముఖ్యం. విధేయతతో మనం ఉంటే విడుదల పొందుతాం, విజయాన్ని పొందుతాం. కాబట్టి ఈరోజు విరిగిన హృదయం ఉందా లేదా పరీక్షించుకుందాం. ఈ ఉపవాసంలో విశ్వాసం ఉందా తగ్గిందా పరీక్షించుకుందాం. ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసం ఇప్పుడుందా లేదా పరీక్షించుకుందాం. విజ్ఞాపన ఉందో లేదో పరీక్షించుకుందాం. విధేయత, ప్రారంభ దినాల్లో ఎంత విధేయతగా ఉండేవాడివి, ఎంత విధేయతగా ఉండే మనిషివి నువ్వు. ఏమైపోయింది? ఇందాక చెప్పానే, సీనియారిటీ ముసుగులో సిన్సియారిటీ వెళ్ళిపోయిందని. అన్నీ తెలుసనే మోసంలో విధేయత విషయంలో మనం తప్పిపోతే సరి చేసుకోవడానికి ఇది గొప్ప విషయం. తప్పిపోయిన విషయాలు మనకు కనపడితే దేవుని సన్నిధిలో రాజు దిగినట్టు సింహాసనాన్ని దిగి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమే, నిజమే ప్రభువా, నేను తప్పిపోయాను, ఈ ఉపవాసంలో నన్ను సరిచేయండి, నన్ను మెరుగుపరచండి, మీరిచ్చే విడుదల, మీరిచ్చే విజయాన్ని నేను పొందటానికి యోగ్యమైన వ్యక్తిగా, అర్హమైన వ్యక్తిగా నన్ను చెయ్యండి అని దేవుని సన్నిధిలో విధేయతతో మీరు ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. దేవుడు కనికరం కలిగిన దేవుడు సహాయం చేసి దీవిస్తాడు. దేవుడి మాటలు మనందరి వినికిల్లో స్థిరపరిచి మనల్ని సరిచేయటకు ఈ మాటలు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.